స్తోత్రములయ్యా. పరిశుద్ధుడా నీ పాదాలకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా. మహోన్నతుడు దేవా, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, ఆశ్చర్యకారుడు నాయన, అద్భుతములు చేసి దేవా, చూస్తున్న దేవా, వినిచిన దేవా, ఆపత్కాలమును మొరపెట్టగాను మాకు ఉత్తరమిచ్చే తండ్రి, మీరు మాకు సమీపంగా ఉన్న దేవుడు నాయన, మాతో మాట్లాడే దేవుడు ప్రభా, నీకు స్తోత్రములు నాయన. నీ మాటలు జీవం ఉందయ్యా, నీ మాటలు శక్తి ఉందయ్యా, నీ మాటలు బలం ఉందయ్యా తండ్రి. నీకు వందనాలు ప్రభా. గడిచిన పరిశుద్ధ దినం నుంచి పరిశుద్ధ కాచి కాపాడు తండ్రి. మీరు ఎక్కడి కింద భద్రపరుచుకున్నావు. ఈ రోజును చూడలేని మంది ఎంతో మంది ఆయన ఈ రోజు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచావు తండ్రి. నీకు స్తోత్రములు అయ్యా. పరిశుద్ధుడా, నిన్ను ఆరాధించుటకు, నిన్ను కనపరచుటకు మేము ఎంత మాత్రం యోగ్యులం కాదు ప్రభా. కేవలం నీ కృపను బట్టి ప్రభా, నీ పాద సన్నిధిలో మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. సహాయకుడు నాయన, పరిశుద్ధుడు నా తండ్రి నాయన, పాటలు నాయన, ఆరాధనలు నువ్వు తోడుగా ఉన్నావు. నీకు వందనాలు అయ్యా. అయ్యా నా తండ్రి, నీకు స్తోత్రములు అయ్యా. నీ దాసురాలు నీ సింహసాలను మరుగుపరుచుకో, భద్రపరుచుకు, నీ లెక్కల కింద ప్రభా, నీ లోతైన మర్మాలు బయలుపరచు, నీ గూఢమైన సంగతులు బయలుపరచు నాయన. యేసురాజా పరిశుద్ధుడా, నీకు వందనాలు తండ్రి. మాతో నువ్వు మాట్లాడు ప్రభా. అయ్యా నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. నువ్వు మాట్లాడితే నీ జీవిస్తావు ప్రభా. నీ ప్రతి మాట మమ్మల్ని జీవింపచేస్తుంది తండ్రి. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. సహాయకుడు, వినగలిగిన చెవులు నాయన, గ్రహించే హృదయం మాకు దయచేయండి. నీకు స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్మ దేవాని అంతని పరిశుద్ధాత్మతో నడిపించయ్యా. నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుని నామాన్ని ఇచ్చిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుతున్నాం. కీర్తన. మహోన్నతుడి చాటున నివసించేవాడే, సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునైనది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించేదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని గణపరిచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేనతనికి తోడైండెదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. పరిశుద్ధ వాక్యం దీవించు. ఆమేన్. 1వ వచనంలో మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను
విశ్రమించువాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మహోన్నతుడు, ఎవరి చాటున? మహోన్నతుడైన దేవుని చాటున ఎవరైతే నివసిస్తారో, ఎవరైతే సర్వశక్తిని నీడన విశ్రమిస్తారో వారికి కలిగే సహాయం గురించి కింద రాయబడింది. ఆయనతో అంటే దేవునితో సహవాసం లేకుండా, దేవునితో సంబంధం లేకుండా సహాయం పొందుకోవాలంటే అది కుదరదు. పైన ఏముంది? మహోన్నతుని చాటున. మహా ఉన్నతుడు. మహోన్నతుడు అంటే ఏంటి? మహా ఉన్నతుడు. అలాంటి మహోన్నతుడైన దేవుని చాటుని ఎవరైతే నివసిస్తారో, ఎవరైతే ఆయన నివాస స్థలముగా చేసుకుంటారో వారికి కలిగే సహాయం గురించి కింద ఉంది. ఆయనతో సహవాసం లేకుండా, ఆయన చాటుకి రాకుండా, ఆయన నీడలోనికి రాకుండా కింద ఉన్న సహాయం ఏది కూడా మనకి దొరకదు. ఎవరైతే ఆయన సహాయాన్ని కోరుకుంటున్నారో, అంటే ఎవరైతే ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధి చాటున, అంటే ఆయన నీడలో విశ్రమిస్తారో వారికి కలిగే సహాయం అన్నమాట. కిందంతా ఏంటిది? వాళ్ళకి కలిగే సహాయం ఏంటి అంటే 2వ వచనంలో కూడా ఉంది కదా, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. అంటే నేను ఆశ్రయించాను. ఆశ్రయ దుర్గం ఎవరంట? దేవుడే. ఈ కీర్తనాకారుడు అంటే ఎవరు రాశారో తెలియదు కానీ, అంటే లేదు కాబట్టి కొంతమంది మోషే అంటారు, కొంతమంది దావీదు అంటారు, ఎవరైనా సరే ఆయనే నాకు ఆశ్రయముగా ఉన్నాడు అని చెప్తున్నాడు. అంటే ఎవరైతే ఆయన్ని చాటు చేసుకుంటారో, చాటున నివసిస్తారో, ఎవరైతే ఆయన నీడలో విశ్రమిస్తారో, ఎవరైతే ఆయన ఆశ్రయముగా చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి కలిగే సహాయం ఏంటంటే వేటగాని ఉరిలో నుండి విడిపిస్తాడంట. హల్లెలూయా. ఆయనతో సంబంధం లేకుండా, సహవాసం లేకుండా ఎలా ఉంటుందంటే, విత్తనం వేయకుండా ఆ పంటను కోరుకోవటం ఎంత తప్పో, ఎలా కోరుకోకూడదో అలాగనే, అంటే కొంతమంది ఎగ్జామ్ రాయకుండానే పాస్ కావాలనుకుంటారు కదా, సేమ్ అట్లానే అనమాట. అంటే ఆయనతో సహవాసం లేకుండా, ఆయన చాటునికి రాకుండా, ఆయన నీడలో విశ్రమించకుండా, ఆయన్ని ఆశ్రయించకుండా దేవుని యొక్క సహాయం దొరకదు మనకి. ఎవరికైనా సరే ఎవరిని విడిపిస్తాడు? వేటగాని ఊరిలో నుండి మనము ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభు అపాయం ఏమి రాదన్నావు, నీ తెగులు నీ గుడారం సమీపించదంటున్నావు అని. వీటి గురించి మనం ప్రార్థన చేస్తాం కానీ ఎవరికి సహాయం దొరుకుతుంది? ఎవరికి అంటే ఆయన చాటును నివసించేవారు. ఆయన చాటున నివసించేవారు ఎవరైతే మహోన్నతుడైన దేవుణ్ణి చాటు చేసుకొని నివసిస్తున్నారో, ఎవరైతే సర్వశక్తిని నీడను ఆశ్రయిస్తున్నారు, అంటే నీడలో విశ్రమిస్తున్నారు, అంటే విశ్రాంతి. నీడ ఏం చేస్తుందంట? మనకి విశ్రాంతిని ఇస్తుంది. నీడ అలసటను తీరుస్తుంది. నీడ ఏం చేస్తుందంటే మన శ్రమను కూడా పోగొడుతుంది. హల్లెలూయా. ఏం చేస్తుంది నీడ? శ్రమ పోగొట్టింది మన శ్రమ. ఇప్పుడు ఎండాకాలంలో చూడండి, బాగా ఎండలప్పుడు ఒక మంచి వేప చెట్టు కిందకు వచ్చామనుకోండి, మంచి గాలి, మన ప్రాణం ఎలా సేద తీరుతుంది? మన ప్రాణం ఎంత అలసట తీరుతుంది? ఆ శ్రమ పోగొట్టింది. అప్పుడు దాకా ఎండలో నడిచి నడిచి వచ్చిందంతా కూడా ఆ అలసటని ఏం చేస్తుంది? ఆ నీడ ఏం చేస్తుంది అంటే అలసటని పోగొడుతుంది, విశ్రాంతినిస్తుంది ఆ నీడ. హల్లెలూయా. ఇప్పుడు యోనా గురించి తెలుసు కదా. యోనా గ్రంథంలో ఒక మాట చూద్దాం, చూడండి. యోనా గ్రంథంలో 4వ అధ్యాయంలో 6వ వచనం. దేవుడైన యెహోవా స్వర చెట్టు ఒకటి ఏర్పరచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేసెను. ఆ సొర చెట్టును చూసి యోనా బహు సంతోషించెను. హల్లెలూయా. ఆ శ్రమను పోగొడుతుందంట.
ఈ యోనా అప్పుడు దాకా ఎక్కడున్నాడంట, ఎండలో ఉండేసరికి ఆ సొర చెట్టు ఏం చేస్తుందంటే అతని శ్రమ పోగొట్టిందంట. శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చేటట్లుగా చేసింది. అంటే శ్రమ అంటే నీడ ఏం చేస్తుందంటే శ్రమని పోగొడుతుంది. హల్లెలూయా. మనకి తెలుసు, మనం బాగా ఎండలో నుంచి వచ్చినప్పుడు ఒక నీడను కోరుకుంటాం ప్రతి ఒక్కరు కూడా. ఆ నీడ ఏం చేస్తుందంటే మనకి విశ్రాంతినిస్తుంది, నెమ్మదినిస్తుంది, అలసట పోగొట్టేలాగా ఉంటుంది అనమాట. అందుకని ఇక్కడ సర్వోన్నతుని మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. చాటుకి రావాలి, మహోన్నతుడైన చాటుకి మనం వచ్చేవారిగా ఉండాలి. ఇక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, యెషయా గ్రంథంలో ఉంటుంది. యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. యెషయా గ్రంథం 2వ వచనంలో నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసినాడు, తన చేతి నీడలో నన్ను దాచినాడు. హల్లెలూయా. ఎక్కడ దాచాడంట? ఆయన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. ఇప్పుడు ఈ సర్వశక్తుని నీడలు మనం కనుక ఆశ్రయిస్తే కనుక ఆయన ఏం చేస్తాడంట? మనల్ని దాచే దేవుడు. హల్లెలూయా. ప్రతి పరిస్థితి నుంచి కూడా, ఏ శ్రమైనా ఏ ఆపదైనా ఎలాంటి స్థితిలోనైనా మనల్ని దాచే దేవుడు అంట. ఆయన చేతి నీడలో మనల్ని దాచి ఉన్నాడు. భక్తుడు అంటున్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. హల్లెలూయా. అలాంటి విశ్వాసం మనకి రావాలి. నేను ఆయన అరచేతుల్లో నేను ఉన్నాను, ఆయన చేతుల్లో నన్ను దాచి ఉన్నాననే విశ్వాసం ఉండాలి మనకి. ఎప్పుడు వస్తుంది ఆ విశ్వాసం? ఎప్పుడు వస్తుందంటే ఆయనతో సహవాసం చేసినప్పుడు, ఆయనతో ఒక సంబంధం పెట్టుకున్నప్పుడు, ఆయన చాటుకి మనం వచ్చినప్పుడు. ఆ మహోన్నతుని చాటు అంటే అది ఎంత గొప్ప విషయమో చూడండి. చాటు అంటే ఏంటి? ఆ చాటు అంటే ఒక పిల్లాడు ఉన్నాడు అనుకోండి, తండ్రి కొట్టడానికి వచ్చినప్పుడు తల్లి చాటుకి వెళ్తాడు కదా. ఎందుకని? ఆ కోపము ఆ పిల్లాడి మీదకి రాకుండా తల్లి చాటుకి వస్తాడు, దాక్కుంటాడు. హల్లెలూయా. ఆ తండ్రి యొక్క కోపము ఒకవేళ కొట్టడానికి కర్ర తీసుకున్నాడు అనుకోండి, ఆ దెబ్బలు ఎవరికి తగులుతాయి? తల్లి మధ్యలో ఉన్న తల్లికి తగులుతాయి. ఆడెక్కడ దాక్కుంటాడు? తల్లి చాటున దాక్కుంటాడు. హల్లెలూయా. అలాగే మనము కూడా ఆయన చాటున దాగి ఉన్నప్పుడు, మహోన్నతుడైన దేవుడు ఎవరి చాటున కొంతమంది దాక్కుంటూ ఉంటారు, చాటులు చేసుకుంటూ ఉంటారు. పదవులు ఉన్న వాళ్ళ దగ్గర చాటు చేసుకుంటారు. అంటే ఒక తప్పు చేసినప్పుడు వాళ్ళు ఎవరిని ఆశ్రయించడం? ఇప్పుడు మనం మహోన్నతుడైన దేవుని చాటుకు వస్తున్నావు అంటే మహోన్నతుడైన దేవుని నువ్వు ఆశ్రయంగా చేసుకుంటున్నావు. ఆయన ఆశ్రయించావు కాబట్టి ఆయన చాటుకి నువ్వు వెళుతున్నావు. చాలామంది ఈ లోకంలో మనం ఏం చేస్తామంటే, చాలామంది ఏదైనా అవసరమైనప్పుడు ఎవరిని ఆశ్రయిస్తాం? ఎవరి చాటుకు వెళ్తాం? ఒక తప్పు పని చేసినప్పుడు పెద్ద పెద్ద పదవులు ఉన్న వాళ్ళ దగ్గరకో, అధికారం ఉన్న వాళ్ళ దగ్గరకో వాళ్ళని చాటు చేసుకుంటాం. అంటే వాళ్ళని ఆశ్రయిస్తాం, వాళ్ళ చాటుకి వెళ్తాం అనమాట. వీళ్ళ దగ్గరికి వెళ్తే నన్ను ఏమీ ఎవరు చేయలేరు, ఎలాంటి తప్పు చేసినా కూడా నన్ను ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు అనే ధైర్యంతో ఏం చేస్తారంటే తప్పులు చేసి కూడా వాళ్ళ వెనక్కి వెళ్తారనమాట. వాళ్ళని అంటే ఆశ్రయిస్తారనమాట, వాళ్ళని ఆశ్రయముగా చేసుకుంటారు. కొంతమంది అలాంటి వారి చాటుకు వెళ్తారు. కానీ మనమైతే ఎవరి చాటున ఉన్నామో ఉండాలి? మహోన్నతుడైన దేవుడి చాటున దాగి ఉన్నాం. హల్లెలూయా. భక్తుడు అన్నాడు, తన చేతిలో నన్ను దాచి ఉన్నాడు, ఆయన చేతి నీడలో దాచి ఉన్నాడంట. హల్లెలూయా. మహోన్నతుని చాటున నివసించాలి. ఈ కింద ఇంకొక వచనం ఉంటుంది చూడండి, 9వ వచనంలో, యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు.
ఎవరిని నివాస స్థలముగా చేసుకున్నావు? మహోన్నతుడైన దేవుణ్ణి నీవు నివాస స్థలం అంటే మనకి తెలుసు, స్థిరముగా చేసుకున్న నివాసం అన్నమాట. అంటే నీవు ఎవరిని ఆశ్రయించావు? యెహోవా నీవే నా ఆశ్రయమని. హల్లెలూయా. నీవే నా ఆశ్రయం, నీవే నా దిక్కు, నీవే నా కోట, నీవే నా కొండ, నేను దాగుచోటు నీవే, నా దాగుచోటు నీవే అంటూ ఎవరి చాటుకి వెళ్తున్నావు అంటే మహోన్నతుడైన దేవుని నీవు ఆశ్రయించి, మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. హల్లెలూయా. అలాంటి మహోన్నతుడైన దేవుని చాటున నీవు నివసించేటప్పుడు కింద ఏమున్నాయో అవి ఏమీ కూడా రావంట. నీవెప్పుడైతే ఆయన చాటును దాగుకున్నావో మహోన్నతుడైన దేవుని చాటునకి వచ్చావు, దాగి ఉన్నావు. దాగి ఉన్నప్పుడు నీకు ఎలాంటి తెగులు, ఎవరిని దాటుకొని వెళ్ళాలా? ఇప్పుడు ఆ చిన్నపిల్లాడికి ఆ ముందు ఎవరున్నారు? తల్లి ఉంది. ఆ తల్లిని దాటుకొని ఆ పిల్లాడి మీదకి రావాలి. ఆ దెబ్బలు కావచ్చు, ఏదైనా కావచ్చు. తండ్రి యొక్క కోపం ఆ కుమారుడి మీద పడకుండా మధ్యలో తల్లి దాచి ఉంచింది కుమారుడిని. అంటే పరిగెత్తుకుంటూ ఎవరు వచ్చారు? ముందు ఎవరు వచ్చారు? ఆ కుమారుడు వచ్చాడు. తండ్రి కొట్టడానికి వస్తున్నాడు బెత్తం తీసుకొని. ఎవరి చాటుకి వెళ్ళాడు? తల్లి చాటుకి వెళ్ళాడు. తల్లి చాటుకి వెళ్ళకపోతే వాడికి బాగా దెబ్బలు పడతాయి కదా. కానీ ఆ పిల్లాడు ఏం చేశాడు? తల్లి చాటుకి ఆ పని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మనం కూడా ఎవరి చాటుకి వెళ్ళాలి? మహోన్నతుడైన దేవుని చాటుకి మనం వెళ్ళి ఆయన్నే మనం నివాస స్థలముగా చేసుకోవాలి. అక్కడే నివాసం అంటే స్థిరత్వం. నివాస స్థలం అంటే ఏంటి? స్థిరంగా ఉండటం అన్నమాట. ఎప్పుడైతే నీవు స్థిరంగా దేవుని యొక్క చాటుకి నువ్వు వచ్చావో, అక్కడ దాక్కున్నావో, అక్కడ నువ్వు నివసిస్తున్నావో, ఆయన ఆశ్రయించి ఉన్నావో, అప్పుడు నీకు కలుగుతుంది సహాయం అంతా కూడా. వేటగాని ఊరిలో నుండి నిన్ను విడిపిస్తాడు. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాడు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడంట. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. హల్లెలూయా. ఎక్కడ కలుగుతుంది మనకి ఆశ్రయము? ఆయన రెక్కల క్రిందే మనకి ఆశ్రయం. ఆయన రెక్కల క్రింద మనకి నీడ. ఆయన రెక్కల నీడలో మనము దాగుకున్నాము అని ఉంటుంది భక్తులు చెప్తున్నాడు. హల్లెలూయా. ఆయన రెక్కల చాలా నీడలు ఉన్నాయి కదా. ఇక్కడ సర్వశక్తుని నీడను విశ్రమిస్తాడు. సర్వశక్తుని నీడకి ఎవరైతే వస్తారో వాళ్ళకి ఏం కలుగుతుందంట? విశ్రాంతి. విశ్రమించటం అంటే ఏంటి? ఆ కష్టము, ఆ ప్రయాస, ఆ శ్రమ నుండి విశ్రమించటం అంటే విశ్రాంతి తీసుకోవటం. విశ్రమించటం అంటే ఏంటి? విశ్రాంతి తీసుకోవటం. ఆయన నీడ మనకి ఏమిస్తుందంట? విశ్రాంతిని ఇస్తుందంట. ఎవరి నీడ? సర్వశక్తుని యొక్క నీడ అన్నమాట. అందుకనే ప్రభు పిలుస్తారు కదా, ఏమని? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని. అంటే మనం ప్రభు అంటున్నాడు, ప్రయాసతో భారం మోస్తున్నాం. ప్రయాసతో మన పాప భారాన్ని మోస్తూ ఉంటున్నాం. అందుకనే ప్రభు అన్నాడు, రండి నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. కానీ చాలామంది ఏం చేస్తున్నాం? మనం ఆయన మాట వింటలే. ఈ రోజున ఈ ప్రపంచం మొత్తం కూడా దేవుని సువార్త ప్రకటించబడతా ఉంది. ఎంతమంది ఆయన మాటకి లోబడుతున్నారు? ఎంతమంది ఆయన మాటకి లోబడి ఆయన దగ్గరికి వస్తున్నారు? ఎప్పటి నుంచి నోహు కాలం నాటి నుంచి కూడా దేవుని సువార్త ప్రకటించబడతానే ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ కాలం ఎలా ఉందో ఈ కాలం కూడా అలాగనే ఉంది. నోహు ప్రకటించాడు. నోహు ప్రకటించినప్పుడు 120 సంవత్సరాల్లో ఎంతమంది రక్షించబడ్డారు? ఎవరైతే ఆయన చాటుకు వస్తున్నారో, ఎవరైతే ఆయన ఆశ్రయంగా చేసుకుంటున్నారో వాళ్ళని దాస్తున్నాడు దేవుడు.
మనం నోహుని తీసుకున్నా కూడా నోహుని దేవుడు ఏం చేశాడు? 120 సంవత్సరాలు ప్రకటించినప్పటికీ ఇదిగో జలప్రళయం వస్తుంది, జాగ్రత్త, మీరు రండి, ఓడలోకి రండి 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 అని చెప్పి 120 సంవత్సరాలు ప్రకటిస్తే ఒక్కళ్ళు కూడా రాలేదు. ఆ కుటుంబం తప్ప ఒక్కళ్ళన్నా వచ్చారా? ఈ చివరి దినాలు ఎలా ఉంటాయంట? నోహు దినాల్లాగానే ఉంటాయి. అంటే ఎంత చెప్పినా కూడా ఎవ్వరు కూడా దేవుని సువార్త ఎవ్వరు కూడా వినటం లేదు. ఆ రోజున దేవుడు ఏం చేశాడంటే జలప్రళయం వచ్చింది. ప్రపంచం మొత్తానికి కూడా ఏమొచ్చింది? జలప్రళయం వచ్చినప్పటికీ కూడా దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయించారో, ఎవరైతే ఆయన చాటుకు వచ్చారో వాళ్ళని దాచాడు. ఎక్కడ దాచాడు? నోహుని ఎక్కడ దాచాడు? ఓడలో దాచాడు. హల్లెలూయా! ఓడలో దాచాడు. ఆయన ఆశ్రయించినప్పుడు, ఆయన నమ్ముకున్నప్పుడు, ఆయన దుర్గముగా చేసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళని దాచే దేవుడుగా. ఎలాంటి ప్రళయం అయినా సరే, ఎలాంటి పరిస్థితి అయినా సరే, మన కుటుంబాలు ఎన్నో ఉండొచ్చు, మన మీదకి ప్రళయం వల్ల ఎన్నో సమస్యలు రావచ్చు, కానీ దేవుని చాటుకు వస్తే దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని దాచే దేవుడు. నోహును దాచాడు, ఓడలో దాచాడు. అప్పటిదాకా 120 సంవత్సరాలు ప్రకటిస్తూనే వచ్చాడు, రండి జలప్రళయం వస్తుంది, మీరు ఇక్కడ దాక్కోండి, ఇక్కడ దాగి ఉండాలి ఓడలో అంటే ఒక్కళ్ళు కూడా వచ్చారా? ఒక్కళ్ళు కూడా రాలేదు. ఈ రోజు కూడా అదే దినాలు ఈ రోజును కూడా ఉన్నాయి. తింటున్నారు, తాగుతున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, అలా ఉన్నారు, కానీ ఒక్కళ్ళు కూడా అసలు ఆలోచన కూడా చేయట్లా. అందుకనే దేవుడు అన్నాడు, జ్ఞానం లేక అనేకులు నశించిపోతున్నారంట. జ్ఞానం లేదు అంటే ఏంటంటే వాక్యం వినట అంటే ఈ రోజులో సువార్త ప్రకటిద్దామన్నా కూడా ఎవరు వినే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ఇప్పుడు అందరికీ తెలిసిపోయి ఒకళ్ళకి అసలు ఎందుకు యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు మరణించాడు, మళ్ళీ తిరిగి లేచాడు అంటున్నారు అని చెప్పి ఒక్కళ్ళన్న ఆలోచన, ఎందుకు ఇలా ప్రకటిస్తున్నారు వీళ్ళు, ఎప్పుడు చూసినా కూడా వీళ్ళందరూ సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు, ఎందుకు 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 అని ఒక్కళ్ళైనా ఆలోచన చేసేవాళ్ళు ఎవ్వరు కూడా లేరు. ఆ రోజును కూడా నోహు ప్రకటిస్తుంటే చెప్తుంటే ఒక్కళ్ళన్నా కూడా వచ్చి అసలు ఏం చెప్తున్నావు ఏంటి అని అన్నవాళ్ళు కూడా ఒక్కళ్ళు కూడా లేదు. ఈ దినమును కూడా అంతే. కానీ దేవుడు ఆయన చాటుకి ఎవరైతే వస్తున్నారో వాళ్ళని దాచే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా! ఆ చాటుకి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా రాకుండా, ఎలాంటి తెగులు రాకుండా, ఇక్కడ ఏమనుంది? రాత్రి వేళ కలుగు భయమునకై 3వ వచనంలో వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఎప్పుడు కలుగుతుంది ఆశ్రయము నీకు? ఎప్పుడు నాశనకరమైన తెగులు రాకుండా రక్షిస్తాడు, ఎప్పుడు ఆ భయము నుండి నిన్ను విడిపిస్తాడు. ఇక్కడ 7వ వచనములో నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. అందుకని దేవుడు ఏమంటాడంటే నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. హల్లెలూయా! ఎందుకంటే నీవు మహోన్నతుడైన దేవుణ్ణే నీవు నివాస స్థలముగా చేసుకున్నావు. యెహోవా నీవే నా ఆశ్రయం అని చెప్పి ఆయన చాటుకు వెళ్ళావు కాబట్టి, ఆయన ఆశ్రయించావు కాబట్టి, ఆయన్నే నీవు నివాస స్థలముగా చేసుకున్నావు కాబట్టి అపాయం నీకు రా, నీకు సహాయం కలుగుతుంది. ఎవరైతే ఆయన చాటుకి వెళ్ళి దాక్కుంటారో, ఎవరైతే ఆయన నీడను విశ్రమిస్తారో వాళ్ళకి ఇదేది కూడా రాదు. అంటే రక్షిస్తాడు, మనల్ని విడిపిస్తాడు, మనల్ని కాపాడుతాడు. కాబట్టి మనకి తెలుసు కదా, ఏలియా
కరువు రోజుల్లో ఏం చేశాడు? ఏలియాని ఏం చేశాడు? పోషించాడు. దాక్కోమంటాడు దేవుడు. ఏలియాని ఏమంటాడు? దాక్కోమంటాడు. పోషించాడు. కానీ అంటాడు, నువ్వు వెళ్ళి కెరూతు వాగుల దగ్గర దాగి ఉండు అంటాడు. హల్లెలూయా. చూడండి ఆ మాట. మొదటి రాజుల గ్రంథంలో 17వ అధ్యాయము 3వ వచనం. నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగా ఉన్న కెరూతు వాగు దగ్గర దాగి ఉండుము. హల్లెలూయా. ఎక్కడ దాగి ఉండమంటాడు? కెరూతు వాగు దగ్గర. అంటే దేవుడు దాచాడు అక్కడ. కెరూతు వాగు దగ్గర దేవుడు ఏం చేస్తాడంటే ఆ కరువు కాలంలో పోషించటమే కాదు, కానీ ఆహాబు రాజు ఏం చేస్తున్నాడంట? ఏలియా కోసం అంతా వెతికిస్తున్నాడు. ఎందుకు? ఏలియాని చంపటానికి, ఏలియాని చంపించడానికి వెతుకుతూ ఉన్నాడు. చాలా మందిని పంపిస్తాడు. మీరు అక్కడే చూడండి, మళ్ళీ ఉంటుంది 18వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. ఎనిమిదవ వచనంలో అతడు నేనే అని చెప్పి నీవు నీ ఏలిన వాని దగ్గరికి పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని తెలియజేయమనెను. అందుకు ఓబద్యా, నేను చావవలెనని నీ దాసుడు నేను నన్ను ఆహాబు చేతికి నీవు అప్పగింపనేలా? నేను చేసిన పాపమేమి? నీ దేవుడైన యెహోవా జీవముతోడు నిన్ను చిక్కించుకొనవలెనని నా ఏలిన వాడు దూతలను పంపించని జనం ఒకటైనను లేదు, రాజ్యం ఒకటైనను లేదు. అతడు ఇక్కడ లేడనియు అతని చూడలేదనియు వారు ఆయా జనముల చేతను రాజ్యముల చేతను ప్రమాణం చేయించుతూ వచ్చిరి. హల్లెలూయా. ఏంటంట? అతను ఎతికిస్తున్నాడంట. ఏలియాని ఎతికిస్తా ఉన్నాడు అహాబు రాజు. ఎందుకంటే చెప్పాడు కదా, 3 సంవత్సరాల దాకా నా మాట ప్రకారము ఈ సంవత్సరాల్లో మంచైనా వర్షమైనా పడదని ప్రకటించాడనమాట. ప్రకటించినప్పుడు ఇక అందుకని ఆ కోపంతో ఏం చేస్తున్నాడంటే ఆహాబు రాజు, ఆ కరువు వచ్చింది, వర్షాలు లేవు, అందుకని చెప్పి ఏం చేస్తున్నాడంట 10వ వచనంలో, నిన్ను నీ దేవుడైన యెహోవా జీవంతోడు నిన్ను చిక్కించుకొనవలనని నా ఏలిన వాడు దూతలను పంపించని జనం ఒకటైనను లేదు, రాజ్యం ఒకటైనను లేదు. అతడు ఎక్కడ లేడనియు అతన్ని చూడలేదనియు వారు ఆయా జనముల చేతను రాజ్యముల చేతను ప్రమాణము. ఎక్కడికి ఆయన పంపించని రాజ్యం లేదంట, ఎతకని స్థలం లేదంట. అంతమంది జనులను అడుగుతున్నాడు, రాజ్యాల్లో ఎతికిస్తున్నాడు. ఎక్కడ చూసినా వాడు ఏలియా కనపడ్డా? కొంతమంది అక్కడ ఉన్నాడని చెప్తున్నారు, అక్కడికి వెళ్ళేసరికి అక్కడ కనపడ్డు, మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు, ఇక్కడ కనపడ్డాడు అంటున్నారు. ఎక్కడికి వెళ్తే ఎంత సైన్యాన్ని పంపించుంటాడు. కానీ దేవుడు దాచి ఉంచితే ఎవరన్నా కనుగొనగలుగుతారా? ఎవ్వరు కనుక్కోలేరు. హల్లెలూయా. దాగి ఉండమని చెప్పాడు అంటే దాచే దేవుడు ఆయన. ఏలియాను దాచాడు. ఆ రాజు చేతికి దొరకకుండా దేవుడు ఏం చేశాడు? ఏలియాని దాచాడు. కరువులో పోషించటమే కాదు, ఆ కరువులో ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయన చాటుకెళ్ళి ఆయన నివాస స్థలముగా చేసుకుంటారో వాళ్ళ దేవుడు ఏం చేస్తాడంటే కరువులో పోషించటమే కాదు, అపాయం వచ్చినప్పుడు దాచే దేవుడు. మనకి తెలుసు ఈ దావీదు గురించి, సౌలు గురించి కూడా మనకి తెలుసు. దావీదును దేవుడు దాచకపోతే సౌలు చేతికి ఎప్పుడో చిక్కేవాడు. ఎంతోమంది సైన్యం వెళ్ళి వెతికినా కూడా దావీదు ఎంతమంది ఉన్నారు? కొద్దిమందే. కానీ ఎంతో సైన్యం వెళ్ళి వెతికినప్పటికీ కూడా దావీదు దొరికాడా సౌలు చేతికి? సౌలే దొరికాడు దావీదు చేతికి. దావీదు దొరకలేదు.
ఎందుకంటే దేవుడే దాచి ఉంచాడు. హల్లెలూయా. శత్రువుల చేతిలో పడకుండా దాచి ఉంచాడు. ఎవరైతే ఆయన చాటుకి వెళ్తామో, ఎవరైతే ఆయన ఆశ్రయిస్తామో, ఎవరైతే ఆయన నీడ కావాలని ఆయన నీడలోకి వెళతామో దేవుడు ఏం చేస్తాడు? కరువులో నుండి విడిపిస్తాడు, శత్రువుల చేతుల నుండి విడిపిస్తాడు, కాపాడుతాడు ఆపత్కాలంలో. ఒకసారి చూడండి, ఇది యెషయా గ్రంథంలోనే కీర్తనలోనే 27వ కీర్తనలో చూడండి. ఆయన తన పర్ణశాలలో దాచి దేవుడు. 27వ కీర్తన 5వ వచనం. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాస్తాడు. చూడండి, దావీదు భక్తుడికి తెలుసు, దావీదు భక్తుడికి అనుభవం కాబట్టి దావీదు భక్తుడు ఏమంటున్నాడు? ఆపత్కాలములో నాకేదైనా ఆపద వచ్చినప్పుడు, నాకేదైనా కీడు వచ్చినప్పుడు, నా మీదకి ఎవరైనా శత్రువు వచ్చినప్పుడు ఏం చేస్తాడని దావీదు యొక్క నమ్మకం. ఆయన నా ఆపత్కాలంలో తన పర్ణశాలలో నన్ను దాచిపెడతాడు. హల్లెలూయా. ఎవ్వరికీ కనపడకుండా నన్ను దాచే దేవుడు ఆయన. ఆపత్కాలంలో తన పర్ణశాలలో నన్ను దాస్తాడు అని దావీదు విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. తన గుడారము మాటున నన్ను దాస్తాడు, గుడారపు చాటున నన్ను దాస్తాడు అంటున్నాడు. ఎలాంటి స్థితిలోనైనా సరే, ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఎలాంటి శ్రమ వచ్చినా కూడా. అందుకని ఎక్కడంటే నా దాగుచోటు నీవే అని ఉంటుంది కదా. 32వ కీర్తనలో చూడండి. 32వ కీర్తన 7వ వచనంలో చూడండి. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షిస్తావు. ఎప్పుడు? ఎవరైతే ఆయన చాటును ఉంటారో, ఎవరైతే దాక్కుంటారో ఆయన చాటున. దావీదు భక్తుడు అన్నాడు, నా దాగుచాటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షిస్తావు. దేవునికి అసాధ్యమైంది ఒక్కటి కూడా లేదు. ప్రతి స్థితి నుంచి విడిపించగలిగిన దేవుడు, ప్రతి స్థితి నుంచి రక్షించగలిగిన దేవుడు ఆయన. మనల్ని దాచే దేవుడు, మనల్ని విడిపించే దేవుడు. కానీ మనకి దేవుడి గురించి మనకి తెలియదు. చాలామంది దేవుడి గురించి తెలియక మాట్లాడతారు. ఆయన గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా. ఎవరైతే దేవుడిని పూర్తిగా అర్థం చేసుకుంటారో, ఆయన గురించి పూర్తిగా తెలుసుకుంటారో వాళ్ళు మాట్లాడతారు ఇలాంటి. నా దాగుచోటు నీవే ప్రభా, శ్రమలో నుండి నీవు నన్ను రక్షిస్తావు. నీవే నా ఆశ్రయ దుర్గానివి, నీవే నా ఆశ్రయము, నా కోటవి, నా కొండవి, నా దాగుచోటు నీవే అని చెప్పి ఎవరైతే అంటే దేవుడి గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే అలాగ మాట్లాడగలుగుతారు. నా దాగుచోటు నీవే, శ్రమల్లో నుంచి నీవు నన్ను విడిపిస్తావు. హల్లెలూయా. ఎలాంటి స్థితిలోనైనా సరే మనల్ని విడిపించే దేవుడు. అంతేకాదు, ఇక్కడ చూడండి 31వ కీర్తనలో 31వ కీర్తనలోనే అక్కడే ఉంటుంది. 19వ వచనం 20వ వచనం. మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు. హల్లెలూయా. ఎలా శ్రమలో నుండి నిన్ను దాస్తాడు ఆయన.
ఆపత్కాలంలో నిన్ను దాచే దేవుడుగా ఉన్నాడు. అంతేకాదు మనుషుల యొక్క కపటోపాయములు, కపటోపాయములు అంటే కపటముగా ఉపాయములు చేస్తూ ఉంటారు, అపాయం చేస్తారు, కపటముగా ఆలోచనలు చేస్తారు. అవేమి మనుషుల యొక్క కపటోపాయములు నిన్ను అంటకుండా, ఎవరైతే ఆయన సన్నిధి చాటుకు వస్తున్నారో, ఆయన్ని చాటుగా చేసుకొని దాక్కుంటున్నారో, ఎవరైతే ఆయన నీడను విశ్రమిస్తున్నారో, సర్వశక్తిని నీడన ఎవరైతే విశ్రమిస్తున్నారో వాళ్ళ దేవుడు ఏం చేస్తాడంట, మనుషుల యొక్క కపటోపాయములు కూడా వాళ్ళకి అంటకుండా దాస్తున్నాడంట. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు! ఇలాంటి దేవుడు ఎవరికన్నా ఉన్నాడా? అందుకనే రండి, నా దగ్గరికి రండి అని పిలుస్తున్నా కూడా ఒక్కళ్ళు కూడా రావటం లేదు. ఇంత గొప్ప దేవుడు, మహోన్నతుడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన, మహా ఉన్నతుడు ఆయన, సర్వం వాటి నుంచి విడిపించగలిగిన శక్తివంతుడు, సమస్త విషయాల్లో సహాయం చేయగలిగిన దేవుడు ఆయన. మనల్ని దాస్తున్నాడు. మనుష్యుల యొక్క కపటోపాయములు కూడా మనకి అంటకుండా నీవు నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాళ్ళ కపటం, వాళ్ళ ఉపాయాలు ఏది కూడా ఒక మనిషిని ఎవరైతే ఆయన చాటుకొస్తారో వాళ్ళని అంటకుండా నీవు దాచి పెడుతున్నావు అంటున్నాడు భక్తుడు. వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాస్తున్నా. వాక్కలహం అంటే ఏంటి? వాక్కుతో, వాక్కలహం మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు. హల్లెలూయా! ఆయన చాటుకి మనం గనుక వస్తే, మహోన్నతుడైన దేవుడి చాటుని మనం నివసిస్తే, అంటే యెహోవా నీవే నా ఆశ్రయమని ఎవరైతే మహోన్నతుడైన దేవుణ్ణి నివాస స్థలముగా చేసుకుంటారో వారికి కలిగే సహాయం ఇవన్నీ కూడా. ఆయన సన్నిధి చాటుకి రాకుండా, మహోన్నతుని చాటునికి రాకుండా, ఆయన నీడని ఆశ్రయించకుండా, ఆయన నీడలోనికి రాకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా మనము రక్షించడు, విడిపించడు, కాపాడడు, నిన్ను దాచడు. ఇంకో మాట్లాడు జెఫన్యా గ్రంథంలో చూడండి. జెఫన్యా గ్రంథంలో 2వ అధ్యాయంలో, జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం నుండి, సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది, విధి నిర్ణయము కాకమునుపే, యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునుపే, మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడిరండి. దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. హల్లెలూయా! సిగ్గుమాలిన వారలారా దేవుడు పిలుస్తున్నాడు. ఎప్పుడు పిలుస్తారు సిగ్గుమాలిన వాళ్ళారని చెప్పండి. మాటికి ఎన్నిసార్లు చెప్పినా కూడా వినలేదనుకోండి, వాళ్ళు ఏమంటారు? సిగ్గుమాలిందని ఎన్నిసార్లు చెప్పాలి? దేవుడు అన్నాడు, సిగ్గుమాలిన వారలారా రండి. ఎందుకు పిలుస్తున్నాడు? పొట్టుగాలికి ఎగిరినట్లుగా సమయం గతించిపోతుంది. ఆ కీడు వచ్చే దినము, ఆ ఉగ్రత దినము రాబోతుంది కాబట్టి ఆ సమయం గతించిపోతుంది. విధి నిర్ణయము కాకమునుపే, యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునుపే. ఎన్నిసార్లు, ఇప్పుడు కాదు అప్పుడు కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఆ బబులోను రాజు రాక మునుపే, బబులోను రాజు వచ్చి ఆ యెరూషలేము యొక్క దేవాలయమును పడగొట్టక మునుపే, ఆ యెరూషలేము ప్రజలందరినీ కూడా తీసుకెళ్ళక ముందే ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడు వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాడు. పెందల కడే లేచి సేవకులు నేను పంపిస్తున్నాను అంటున్నాడు.
ఎందుకంటే అదిగో నా ఉగ్రత దినము రాబోతుంది, నా కోపం రాబోతుంది మీ మీదకి, మీరు మనస్సు మార్చుకోండి, నా వైపు తిరగండి అని చెప్పి ఎన్నోసార్లు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు వినలా. అదే మాట ఈ రోజును కూడా దేవుడు చెప్తున్నాడు, నా యొద్దకు రండి. ఏమంటున్నాడు? యెహోవా కోపాగ్ని మీ మీదకి రాక మునుపే, నా ఉగ్రత మీ మీదకి రాక మునుపే నా యొద్దకి మీరు కూడిరండి. మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాక మునుపే కూడిరండి. ఇప్పుడు ఎన్నిసార్లు చెప్తున్నా కూడా, ఇప్పుడు మన ఇళ్లలోనే చూడండి, మన బంధువుల్లోనే చూడండి, మనం ఎన్నోసార్లు చెప్తూ ఉంటాం. కానీ వాళ్ళు ఏమైనా వస్తున్నారా? అయ్యో ఇదిగో ప్రపంచం నాశనం కాబోతుంది, అంచె దినాలు వస్తున్నాయి, దేవుని రాకడ వస్తుంది, రండి రండి అంటే ఎవరైనా వస్తున్నారా? ఆ ఉగ్రత దినం ఎప్పుడైతే పాపము చేస్తారో, పాపం పెరిగిపోతుందో, మీరు ఇక్కడ చూడండి, జెఫన్యాలోనే 1వ అధ్యాయము 17వ వచనంలో ఉంటుంది చూడండి. జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి కనుక నేను వారి మీదకి ఉపద్రవము రప్పింపబోచున్నాను. ఎప్పుడు ఉపద్రవం వస్తుంది? దేవుని యొక్క ఉగ్రత ఎప్పుడు వస్తుంది? దేవుని యొక్క కోపం జనుల మీదకి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది అంటే పాపము చేసినప్పుడు, పాపం ఎక్కువైపోయినప్పుడు, పాపముతో నిండిపోయినప్పుడు. ఇప్పుడు జలప్రళయం ఎప్పుడు వచ్చింది? నోహు కాలంలో జలప్రళయం ఎందుకు వచ్చింది? నరులు ఎల్లప్పుడూ కూడా చెడ్డవాళ్ళు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని చూసినప్పుడు జలప్రళయం తీసుకొచ్చారు. ఎప్పుడు మనము ఆలోచించండి మీరు, ఎప్పుడైతే పాపం పెరిగిపోతుందో అప్పుడు దేవుడి యొక్క ఉగ్రత వచ్చేస్తుంది. ఆ రోజున దోహకాలంలో హెచ్చరిస్తానే ఉండారు, కానీ వినలేదు కాబట్టి జల ప్రళయం వచ్చింది, వాళ్ళందరినీ కూడా నాశనం చేసేసింది. అంతేకాదు సోదొమ గోమర్రాల మీద కూడా అగ్ని గంధకాలతో, ఎందుకు అగ్ని గంధకాలతో వాళ్ళందరినీ నాశనం చేశాడు దేవుడు? ఎందుకు చేశాడు? సోదొమ గోమర్రాలు ఎందుకు నాశనం చేశాడు? పాపం పెరిగిపోయింది. వాళ్ళు మొరపెడుతుంటే కిందకి దిగొచ్చాడంట. పాపం పెరిగిపోయింది, కానీ లోతును దాచాడు కదా. అక్కడ నశించిపోకుండా, నాశనం కాకుండా దేవుడు ఏం చేశాడు? అప్పుడు కూడా నీతిమంతుడైన లోతు కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడంటే కాపాడాడు. హల్లెలూయా. దాచాడు. నోహును ఎలాగూ దాచాడో జలప్రళయం వచ్చినప్పుడు, అలాగనే నీతిమంతుడైన లోతుని కుటుంబాన్ని కూడా దేవుడు దాచాడు. వాళ్ళతో పాటు నశించిపోకుండా, ఆ రోజున నోహుని ఎలాగూ వాళ్ళతో పాటు నశించిపోకుండా ఆ ఓడలో దాచాడు, అలాగనే సోదొమ గోమొర్రాలతో పాటు లోతు కుటుంబం నాశనం కాకుండా దేవుడు ఏం చేశాడు? లోతుని బయటకు తీసుకొచ్చాడు. అంటే దాచాడు, రక్షించాడు, కాపాడాడు, విడిపించాడు నశించిపోకుండా. ఇక్కడ కూడా ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల మీద కూడా ఎందుకు వస్తుంది ఆయన ఉగ్రత? ఎందుకు వస్తుంది? ఎందుకు బబులోను రాజుకి నేను అప్పగిస్తానని ఎందుకు చెప్తున్నాడు దేవుడు? చెప్పండి. మరి తెలియనట్టు అలా మొహాలు పెడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అదే ఇప్పుడు యెహోవా దృష్టికి పాపము చేసిరి కనుక నేను వారి మీదకి ఉపద్రవం రప్పింపబోచున్నాను. ఆనాడు కాదు, ఈనాడు కాదు, ఎప్పటికైనా సరే ఎప్పుడైతే పాపం ఆయన దృష్టికి పాపం పెరిగిపోతుందో, పాపము చేస్తారో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆయన ఉగ్రత కుమ్మరిస్తాడు. యెహోవా దృష్టికి పాపము చేసిరి కనుక నేను వారి మీదకి ఉపద్రవము రప్పింపబోచున్నారు, వారు గురుడ్డి వారి వలె నడిచెదరు. 18వ వచనంలో చూడండి, యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును, రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడును. హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనము చేయబోచున్నాడు. హల్లెలూయా. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు ఎలాగో హెచ్చరిస్తున్నాడో, ఈ అంచె దినాల్లో, ఈ అపాయకరమైన దినాల్లో, ఈ దుర్దినాల్లో దేవుడు చెప్తున్నాడు భూమి అంతము కాబోతుంది, నాశనం కాబోతుంది. దేంతో నశించిపోతుందంట? అక్కడ ఉండొచ్చు కదా, పేతురు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి.
పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి. హల్లెలూయా. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకం నీటి వరదలో మునిగి నశించిపోయింది. ఎప్పుడు? నోహు కాలం గురించి చెప్తున్నాడు. అప్పటి కాలంలో ఆ నీళ్ల వలన అది నశించిపోయింది, నీటి వరదలో నశించిపోయింది. అయితే ఇప్పుడున్న ఆకాశము భూమి దేని కొరకు భద్రం చేయబడింది? అగ్నితో. అగ్ని కొరకు నిలువ చేయబడినది. అగ్నితో నాశనం కాబోతుంది. అగ్ని అంటే పైనుంచి కురిపిలో సోదమ గోమరాలు కూడా ఏమైపోయినాయి? అగ్ని గంధకాలతో. కానీ ఇక్కడ ఆ భక్తిహీనుల తీర్పును నాశనమును జరిగే దినము వరకు అగ్ని కొరకు నిలవ చేయబడిని అంట ఆకాశము భూమి. హల్లెలూయా. అందుకని దేవుడు చెప్తున్నాడు, యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారి మీదకి ఉపద్రవము రప్పింపబోచున్నాను. చూడండి ఇంకా 2వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. 2వ వచనం. విధి నిర్ణయం కాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునిపే మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే మీరు కూడి రండి. ఆనాడు ఇశ్రాయేలుని ఎలా హెచ్చరించాడో ఈ దినాల్లో కూడా ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా హెచ్చరిస్తూనే ఉన్నాడు. సేవకుల ద్వారా కావచ్చు, సువార్త ప్రకటించే వాళ్ళ ద్వారా కావచ్చు, అనేకుల ద్వారా దేవుడు ప్రకటిస్తానే ఉన్నాడు. ఆ ఉగ్రత దినము రాక మునిపే, ఆయన కోపం రాక మునిపే మీరందరూ కూడా కూడి రండి అని పిలుస్తున్నాడు. కానీ ఈ రోజున దేవుని మాట అంటే మనకు భయం అనేది లేదు. అంతేకాదు, వాళ్ళే కాదు, ఇప్పుడు దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా ఎలా ఉంటున్నారు? ఇంకా పాపాన్ని మానేయలేకపోతున్నారు. ఇంకా 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 తాగుడనే బలహీనతలు, పాపం అనే బలహీనత ఎన్నో ఉన్నాయి. మానివేయండి. ఆయన ఉగ్రత దినం వస్తుంది, ఆయన రాకడ దినం వస్తుంది అంటే ఎవరైనా వింటున్నారా? వాళ్ళ పాపాన్ని మానేస్తున్నారా? ఎవరు మానేయట్లా. అబద్ధాలు మానుతున్నారా? వ్యభిచారం మానుతున్నారా? తాగుడు మానుతున్నారా? సిగరెట్లు మానుతున్నారా? ఏది మానేయట్లేదు. దేవుడు అన్నాడు, ఆ యెహోవా ఉగ్రత దినము రాక మునుపే మీరందరూ కూడా కూడి రండి నా దగ్గరికి. దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులు అనుసరించు సమస్త దీనులారా. ఎవరు దీనులుగా ఉంటారు అంటే ఆయన చాటుకి ఎవరు దీనులు వస్తారంట. ఆయన చాటుకి ఎవరు వస్తారు? దీనులు వస్తారు. అందుకని మహోన్నతుడైన దేవుడు వినయము గల వారి యొద్ద నివసిస్తాడంట. దీన మనస్కుల యొద్ద ఆయన నివసిస్తానంటున్నాడు. హల్లెలూయా. అందుకని ఇక్కడ యెహోవాను వెదకడి, మీరు వెదకి వినయము గలవారే నీతిని అనుసరించిన ఒకవేళ ఆయన ఉగ్రత దినమును మీరు దాచబడతారు. వీటన్నిటినీ విడిచిపెట్టి నా దగ్గరికి రండి. ఆ ఉగ్రత దినం రాబోతుంది, యెహోవా కోపము రాబోతుంది మిమ్మల్ని శిక్షించటానికి. నా కోపం మీ మీదకి వస్తుంది కాబట్టి నా దగ్గరికి రండి. ఒకవేళ మీరు నీతిని అనుసరిస్తే ఉగ్రత దినం నేను మిమ్మల్ని దాచిపెడతానంటున్నాడు. హల్లెలూయా. దాచిపెడతానంటున్నాడు. కొంతమంది దాక్కుంటారంట. ఎక్కడ దాక్కుంటారో తెలుసా? ఎక్కడ దాక్కుంటారు? ఆ కాలంలో ప్రకటన గ్రంథంలో ఉంటుంది చూడండి.
ప్రకటన గ్రంథం కాదు, ఏషియా గ్రంథం ఉంది. ఏషియా గ్రంథం 2వ అధ్యాయంలో 2వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు నరుల అహంకారము అణగద్రొక్కబడును, మనుషుల గర్వము తగ్గింపబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును, విగ్రహములు బొత్తిగా నశించుకోవును. యెహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహత్యము నుండి మనుషులు కొండల గుహలలో దూరుదురు, నేల బొరియలలో దూరుదురు. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహత్యము నుండి కొండల గుహలలోను బండ బీటలలోను దూరవలెనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకొనిన వెండి విగ్రహములను, సువర్ణ విగ్రహములను వెలుకలకును గబ్బిలములకును పారవేయుదురు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్తున్నారంట? మనుషులు కొండ గుహలలో దూరతారంట. ఆ రోజున ఎప్పుడు దూరతారు? ఆ దినమున. ఏ దినము? అది ఉగ్రత దినం, యెహోవా దినం. యెహోవా దినము అంటేనే అది ఉగ్రత దినం. ఆ దినమునంట ఏం చేస్తారంట వాళ్ళు? ఆ ప్రభావ మహత్యము నుండి, ఆయన భీకర సన్నిధి నుండి మనుషులంట కొండ గుహలలో దూరుతారు, నేల బొరియలలో అంటే వాటి చాటును ఉంటున్నారు, వాటి వెనక్కు ఉంటున్నారు, వాటి వెనక దూరుతున్నారు. ఓ మా దేవుడికి మనం కనపడలేవులే అన్నట్లుగా ఎక్కడికి వెళ్తున్నారు? అప్పుడుకైనా సరే దేవుని తట్టు వాళ్ళు తిరగటం లేదు, అప్పుడైనా వాళ్ళు మారు మనసు పొందటం. వాళ్ళు చేయించుకున్న విగ్రహాలు ఏమైపోతాయంట? వెండి విగ్రహములను, సువర్ణ విగ్రహములను ఎలుకలకును గబ్బిలాలకు పారవేస్తారంట. వారు నమ్ముకున్న ఎవరి చాటుకి వెళ్తున్నారు వీళ్ళు? ఇప్పుడు మనమందరం దేవుని ఎరిగిన వాళ్ళందరూ కూడా సర్వశక్తుని నీడకి వెళ్తున్నారు. కానీ వీళ్ళు ఎవరి నీడకి వెళ్తున్నారు? కొంతమంది నీడలు ఉంటాయి చాలా. ఏ నీడ ఉంటుంది? సర్వశక్తుని నీడ ఉంటుంది, మళ్ళా పడగ నీడ కూడా ఉంటుంది. ఏముంటాయి? పడగ నీడలోకి వెళ్తే ఏమవుతుంది? పడగ నీడలోకి వెళ్తే ఎప్పటికైనా ప్రమాదమే, ఎప్పటికైనా కాటు వేస్తుంది, ఎప్పటికైనా సరే నాశనం. అందుకని మనం ఎవరి నీడ కిందకి రావాలి? సర్వశక్తుడు ఆయన నీడ క్రిందకు వస్తే విశ్రాంతి, నెమ్మది, సంతోషం, సమాధానం. నేను ఇంకో మాట ఉంటుంది చూడండి, పరమగీతాల్లో ఉంటుంది చూడండి ఒక మాట. పరమగీతాలు 2వ అధ్యాయంలో 3వ వచనం. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లు ఉన్నాడు. ఆనందభరితనై నేను అతని నీడన కూర్చుంటిని. హల్లెలూయా. ఎవరి నీడన కూర్చుంది ప్రియురాలు? ఎవరి నీడన కూర్చుంది? ఆ నీడ ఈ ప్రియురాలకి ఏ కలుగు చేస్తుందంట? ఆనందాన్ని ఇస్తుందంట. హల్లెలూయా. ఆ నీడ ఆనందాన్ని ఇస్తుంది. ఆనందభరితనై నేను అతని నీడన నేను కూర్చున్నాను. ఆనందం. ఆయన నీడలో మనకేం కలుగుతుందంట? ఆనందం, సంతోషం, సమాధానం, నెమ్మది. కానీ ఆ పడగ నీడలో ఉంటే ఏం కలుగుతుంది? ఎప్పటికైనా నాశనం. ఆ నీడలోకి వెళ్తే ఏం చేస్తాడు వాడు? ఆ నీడలోకి వెళ్తే
ఎక్కడికి తీసుకెళ్తాడు? నరకానికి తీసుకెళ్తాడు. అక్కడ ఎప్పుడు కూడా ఏడుపు, పండ్లు కొరగటమే ఉంటుంది, కన్నీళ్ళు, వేదన. అందుకని ధనవంతుడు ఏమంటాడు? ఆ స్థలం ఏం స్థలం అంట? వేదనకరమైన స్థలం అంట. సర్వోన్నతుని నీడకు వస్తే మనకి నెమ్మది వస్తుంది, ఆనందం వస్తుంది, సంతోషం వస్తుంది, సమాధానం వస్తుంది. కానీ ఆడి నీడకి, అపవాది నీడకి ఎందుకు వెళ్ళిన వాళ్ళకి ఏం కలుగుతుందంట? ఎప్పుడు వేదనే, వేదన వేదన వేదన. ఆ నీడ బాగానే ఉంది అనుకుంటారు, ఓ ఈ నీడ ఎంత బాగుందో అనుకుంటారు. కానీ ఏం చేస్తాడు? ఆ పడగ నీడలోకి వెళ్తే ఎప్పటికైనా కూడా నాశనం. ఎప్పుడు కష్టాలే, ఎప్పుడు కన్నీళ్ళే. కానీ సర్వశక్తిని నీడన విశ్రమించినప్పుడు ఎవరైతే విశ్రమిస్తారో వాళ్ళకి సమాధానం వస్తుంది, సంతోషం వస్తుంది, ఆనందం కలుగుతుంది. హల్లెలూయా. ఆయన చేతి నీడలో మనల్ని దాచాడంట. అక్కడ పాట ఉంటుంది కదా, నా ప్రియుడా యేసయ్యా నీ కృపలేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను. నా ప్రియుడా నీ చేతితోనే నన్ను లేపినావు, నీ చేతిలోనే నన్ను చెక్కుకొంటివి, నీ చేతితోనే నన్ను లేపినావు, నీ చేతిలోనే నన్ను చెక్కుకొంటివి, నీ చేతి నీడలో నన్ను దాచుకొంటివి, నీ చేతి నీడలో నన్ను దాచుకొంటివి. నా ప్రియుడా యేసయ్యా నీ కృపలేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను. హల్లెలూయా. ఆయన చేతి నీడలో మనల్ని ఏం చేశాడంట? మనల్ని దాచి ఉంచాడు. ఆ నీడ ఎంత శ్రేష్టమైంది! అన్నిటి నుండి విడిపిస్తుంది. ఆపదలు రానియండి, శ్రమలు రానియండి, కరువు రానియండి, మనుషుల కపటోపాయముల చేత ఏ అపాయం వచ్చినప్పటికీ కూడా, ఎలాంటి స్థితిలోనికి మనం వచ్చినప్పటికీ కూడా ఆయన మనల్ని దాచే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి స్థితి నుంచి కూడా మనల్ని దాస్తాడు. నోహును దాచాడు, ప్రళయం నుంచి దాచాడు. లోతును దాచాడు, ఎక్కడ? అగ్నిగంధకాలు కురవకుండా లోతుని దాచాడు. హల్లెలూయా. దావీదును దాచాడు, సౌలు చేతిలో పడకుండా. ఏలియాను దాచాడు, ఎవరికి, ఏ జనానికి, ఏ రాజ్యానికి కూడా కనపడలేదంట. ఆయన దాస్తే కనుగొనగలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడా? ఆయన గుప్పిలి విప్పితే మూయగలిగిన వాడు లేడు. ఆయన గుప్పిలి మూస్తే దాన్ని తెరవగలిగిన వాడు లేడు, తెరిస్తే దాన్ని మూయగలిగిన వాడు కూడా ఎవరు. అంటే సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. ఎవరు ఈ ఉగ్రత నుండి చూడండి, ఇప్పుడు జెఫన్యాలోనే చూడండి, ఇంకో మాట ఉంటుంది అక్కడ. ఒకటో అధ్యాయము 18 యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును. హల్లెలూయా. ఇందాక యెషయా గ్రంథంలో చదివింది, వాళ్ళని తప్పించినయా ఆ ఉగ్రత నుండి? యెహోవా కోపాగ్ని నుండి ఆయన తప్పించినయా? తప్పించలేవు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నారు? అపవాది చాటున ఉంటారు. ఎవ్వరు కూడా తప్పించలేరు. ఆ ఉగ్రత దినం నుండి, ఆయన కోపాగ్ని నుండి ఎవ్వరు, ఏ వెండి బంగారములు. వెండి బంగారాలు అంటే ఇందాక చెప్పే కదా, విగ్రహాలు.
ఏవి కూడా వాళ్ళు తప్పించలేవు. యెహోవా ఉగ్రత దినం అనేది ఒకటి ఉంది. ప్రతిసారి బైబిల్ మొదటి నుంచి చదవండి. మీరు మొదటి నుంచి మనం కనుక చదివితే అర్థమవుతుంది ఎప్పుడు ఆయన ఉగ్రత వస్తుంది, ఎప్పుడు ఆయన కోపం వస్తుంది. ఇశ్రాయేలు ప్రజల మీద కావచ్చు, ఇప్పుడు అంచె దినాల్లో ప్రపంచం అంతటి మీద కావచ్చు, భూనివాసులందరి మీదకి సర్వనాశనం చేయబోతున్నాయట. ఇక్కడ వాక్యంలో హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనం చేయబోతున్నాడు. ఎప్పుడు దేవుడు అంతగా ప్రేమించాడు, దేవుడు అంతగా ప్రేమించిన దేవుడు ఎందుకని ఇలాంటి ఉగ్రత వస్తుంది, ఇలాంటి కోపం అలా సర్వనాశనం చేస్తున్నాడు? ఎందుకంటే దేవుని మాట వినక, దేవుని మాట వినటలేదు. దేవుని మాట వినకే ఈ శ్రమలు, ఈ నాశనం, ఈ కరువులు, ఈ తెగుళ్ళు. ఇప్పుడు కాదు, ఇక జరగబోయే చూడండి. ఇంకా ముందు ముందు ఎలాంటి భయంకరమైన దినాలు వస్తాయో. ఇప్పటికి యుద్ధం ఆగిపోయినప్పటికీ కూడా, 11 రోజులు జరిగిన యుద్ధం ఆగినప్పటికీ కూడా అది ముందు ముందు యుద్ధం జరుగుతుంది. సర్వనాశనం అంటే అగ్ని చేత, అంటే అగ్ని అంటే దేవుడు కాదు, అంటే వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకునే ఆ రాకెట్లు కానీ అవన్నీ కూడా క్షిపణులు కానీ వీటన్నిటి ద్వారా దేవుడు సర్వనాశనం చేయబోతున్నాడు. ఎప్పుడు వస్తుంది ఆయన కోపం అంటే, ఎప్పుడైనా చూడండి, ఇశ్రాయేలు ప్రజల మీద కావచ్చు, ఒక జాతి మీద కావచ్చు, ఒక కుటుంబం మీద కావచ్చు, ఒక వ్యక్తిగతంగా ఒకరి జీవితం కావచ్చు, ఎప్పుడు ఉగ్రత వస్తుందంటే పాపము చేసిన. పాపం చెప్తాడు దేవుడు, సరి చేసుకో అని చెప్పినప్పటికీ కూడా ఎవరైతే ఆయన మాటకి లోబడరో, ఆయన మాట వినకుండా చేయవద్దు అన్న పని ఎప్పుడైతే చేస్తూనే ఉంటారో, దేవుడు కూడా దీర్ఘశాంతుడు కాబట్టి ఎన్నో అవకాశాలు ఇస్తాడు మనకి. ఒకేసారి దేవుడు ఆయన నాశనం చేసే దేవుడు కాదు, మనల్ని హెచ్చరిస్తాడు, ముందు మనల్ని గద్దిస్తాడు. నువ్వు ఈ పాపం మానేయి, నీ స్వభావం మంచిది కాదు, ఇలాంటివన్నీ మానే, నీ ప్రవర్తన చూసుకో, నీ క్రియలు చూసుకో, ఇవన్నీ చూసుకో అంటే మారమని దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తాడు. దేవుడు అవకాశాలు ఇచ్చినప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి చూడండి, నోహు దినముల్లో జలప్రళయం వస్తుందంటే 120 సంవత్సరాల నుంచి కూడా దేవుడు చెప్తానే ఉన్నాడు, హెచ్చరిస్తున్నాడు. హెచ్చరించాడా లేదా? హెచ్చరించాడు దేవుడు. హెచ్చరించినప్పటికీ కూడా వాళ్ళు మారలేదు కాబట్టి జలప్రళయం ద్వారా వాళ్ళని నాశనం చేశాడు. అలాగనే లోతు దినాల్లో కూడా అలాగనే హెచ్చరించినప్పటికీ కూడా వాళ్ళు వినలేరు. అలాగని ఇప్పటి దినాల్లో కూడా ఇశ్రాయేలు ప్రజలను కూడా అంతే. ఇశ్రాయేలు ప్రజలను కూడా ఎప్పటి నుంచో, ఎన్నో సంవత్సరాల నుంచి, 100 సంవత్సరాల నుంచి హెచ్చరిస్తానే ఉన్నాడు. బబులోను వస్తున్నాడు, బబులోను రాజు నెబుకద్నెజర్ రాజు ఉత్తర దిశ నుండి మీకు కీడు రాబోతుంది అని ఎన్నోసార్లు హెచ్చరించినప్పటికీ కూడా వాళ్ళు పాపాన్ని మానేశారా? మానేయలేదు. ఆ విగ్రహారాధన మానేయలేదు, ఆ వ్యభిచారాన్ని వాళ్ళు మానేయలేదు. అందుకని దేవుడు ఏం చేశాడు? చివరికి బబులోను రాజుకి అప్పగించేశాడు. అంటే దేవుడు చెప్పినప్పటికీ కూడా ఆయన మాట వినకుండా, ఆయన మాటకి లోబడకుండా వీళ్ళు పాపం చేస్తానే వచ్చారు. దేవుని మాట వినకుండానే వచ్చారు. ఎప్పుడైతే దేవుని మాట వినకుండా ఉన్నారో అప్పుడే దేవుని యొక్క ఉగ్రత కూడా వస్తుంది, దేవుని కోపం వస్తుంది. ఈ రోజును కూడా అంతే, భూనివాసులందరి మీదకి ఆయన ఉగ్రత వస్తుంది, ఆయన సర్వనాశనం చేయబోతున్నాడు అని వాక్యం ఉంది. ఇప్పటికీ కూడా వినకపోతే ఏమవుతుంది? భూమి అంతటి మీదకి నాశనం రాబోతుంది. ఏది రక్షించలేదు అన్నాడు. మీరు నమ్ముకున్న ఆ వెండి బంగారం ఏవి కూడా మిమ్మల్ని ఆ ఉగ్రత దినం నుండి కాపాడలేవు, రక్షించలేవు మిమ్మల్ని. అందుకని రండి ఆ ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడతారు, నన్ను వెదకండి. ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవాను వెదకుడి,
వెదికిన ఎడల మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల. వెదకాలంట. నన్ను వెదకువారు నన్ను కనుగొంటారు. వెదకాలి వెదకాలి వెదకాలి. నిజమైన దేవుడు ఎవరో వెదకాలి. వెదికినప్పుడు వాళ్ళు నన్ను కనుగొంటారు. నన్ను కనుగొనివాడు జీవమును కనుగొంటాడు. హల్లెలూయా. జీవంలోనికి వస్తారంట ఆయన ఎవరైతే కనుగొంటారో. చూడండి, ఉగ్రత దినమున మీరు దాచబడతారు. ప్రకటన గ్రంథంలో చూడండి, ఇప్పుడు 6వ అధ్యాయంలో 15వ వచనం. భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారట. హల్లెలూయా. ఏటితో చెప్తున్నారు వీళ్ళు? మమ్మల్ని మరుగు చేయండి, మమ్మల్ని దాచిపెట్టండి. ఎవరితో చెప్తున్నారు వీళ్ళు? బండలతోనంట. ప్రాణం లేని వాటికి. ఎవరికి మొక్కుతున్నారు? ప్రాణం లేని వాటికి, జీవము లేని వాటికి, మాట్లాడలేని వాటికి, కళ్ళుండి చూడలేని వాటికి, నోరుండి మాట్లాడలేని వాటికి, చెవులుండి వినలేని వాటికి బండల సందుకి దూరుతున్నారంట. బండల చాటున ఇప్పుడు సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్క గొర్రె పిల్ల యొక్క ఉగ్రత మహాదినము వచ్చిందంట. ఇది ప్రకటన గ్రంథం, యోహాను యొక్క దర్శనం. ఇది నమ్మరు. కొంతమంది క్రైస్తవులు కూడా నమ్మరు కదా. నమ్ముతారా? నమ్ముతున్నారా? మీరు నమ్ముతున్నారా ఈ దినం వస్తుందని? ఇలాంటి దినం ఎందుకు వస్తుందంట? దేవుడు చెప్పిన మాట వినటం లేదు కాబట్టి, విని పాపం చేయటం మానటం లేదు కాబట్టి. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎలా ఉందంటే పాపం పెరిగిపోయింది. ప్రాణం అంటే లెక్క చేయట్ల. ప్రాణం తీయటం అంటే చాలా ఈజీ అయిపోయింది. కనికరం లేకుండా పోయింది. కనికరం అనేది ఉండటం లేదు. దయ లేదు, జాలి లేదు. పసిపిల్లల ప్రాణాలు తీస్తున్నారు. ఆడపిల్లల్ని వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్నారు. చిన్న బిడ్డల దొంగిలించి వాళ్ళ అవయవాలను తీసుకుంటారు. డాక్టర్లు కొంతమంది, అంటే అందరూ కాదు, కొంతమంది వాళ్ళ యొక్క అవయవాలను తీసుకొని కూడా అమ్ముతున్నారంట. అలాంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఎలాంటి డబ్బుతో వాళ్ళు, అంటే వాళ్ళు పోషించబడుతున్నారు. అలాంటి డబ్బుతో వాళ్ళు జల్సాలు అసలు ఎలా మనసు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. అలాంటి పాపంతో ఆ పాపం పెరిగిపోతుంది ఈ ప్రపంచంలో. ప్రేమ చల్లారిపోయింది. అసలు ప్రేమ అనేది లేదు. అలాంటి దినాల్లో మనం ఉన్నాం. అందుకని దేవుని యొక్క ఉగ్రత ఈసారి ఆ మహాదినం అంట. ఉగ్రత మహాదినం అంట. మీరు ఎక్కడైనా బైబిల్లో చదవండి. ఆ దినం గురించి ఎంత భయంకరంగా రాయబడిందో. వాళ్ళు ఏమన్నారు? దానికి తాళజాలిన వాడెవడో. ఎవ్వరూ కూడా తట్టుకోలేరంట. ఆయన ఉగ్రత ఎవరైనా తట్టుకోగలుగుతారా? ఆయన కోపం ఎవరైనా తట్టుకోగలుగుతారా? ఆయన కోపం నిమిషకాలమే, కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుందంట. కానీ ఆ ఒక్క నిమిషమే తట్టుకోలేరు. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయండి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుకుంటారంట. ప్రాణం లేని వాటితో చెప్పుకుంటున్నారు. అవి దాస్తాయా వాళ్ళని?
దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీద పడకుండా ఆ పర్వతాలు దాస్తయ్యా, పర్వతాలు పెద్దయ్యే కావచ్చు, ఆ బండలు పెద్దయ్యే కావచ్చు, వాళ్ళని దాస్తారా? దేవుడికి తెలియని స్థలం ఉంటుందా? రహస్య స్థలం ఎక్కడన్నా ఉంటుందా? ఎక్కడా లేదు. చూడండి, మనము ఎంత ధన్యులు అంటే, ఎందుకంటే ఎవ్వరూ కూడా చెప్పలేదు అసలు చనిపోయిన తర్వాత ఏమైపోతారు, మీరు ఎక్కడ ఉండబోతున్నారు, ఎలా ఉండబోతున్నారు, ఏ స్థలానికి వెళ్ళబోతున్నారు అనేది యేసయ్య ఒక్కడే చెప్పాడు. హల్లెలూయా. ఎవ్వరికీ తెలియదు. ఎవ్వరికి ఇప్పుడు ఎవరైనా అడగండి, మీరు చనిపోయినాక ఎక్కడికి వెళ్తారండి, ఏమో మరి వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళకి తెలియటానికి అపవాదికి ఇష్టం లేదు, వాళ్ళు తెలుసుకోవటం అపవాదికి ఇష్టం లేదు. అందుకనే వాళ్ళు ఒక భ్రమలో ఉంచేస్తున్నాడు. ఏం భ్రమలో ఉంచుతున్నాడు? ఓ మంచి చేస్తే మనుషులుగా పుడతారు, లేకుంటే కుక్కలుగా నక్కలుగా పుడతారు. కుక్కలుగా నక్కలుగా పుట్టడానికి వాటికి ఆత్మ లేదు, తెలియదు. కానీ మన దేవుడు ప్రతి ఒక్క మర్మాన్ని మనకి బయలుపరిచాడు. మనకి అన్నీ తెలుసు. అన్నీ తెలిసిన మనమే ఏం చేస్తున్నామంటే దేవుని మాట వినటంలా. పాపం మానేయమంటే మానేయటం లేదు. మరి దేవుని ఉగ్రత రాదా? దేవుని యొక్క కోపం రాదా? ఒకేసారి రాదని చెప్పాను. నిన్ను హెచ్చరిస్తాడు, నిన్ను గద్దిస్తూ ఉంటాడు వాక్యం ద్వారా. నిన్ను గద్దించి 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 ఒకసారి వస్తుంది ఆయన శిక్ష, ఆయన ఉగ్రత వస్తుంది. పాపం మానేయకపోతే, ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా నువ్వు పాపం మానేయకపోతే, నీ ప్రవర్తన మార్చుకోకపోతే, ఆ చెడుతనాన్ని మానేయకపోతే, ఆ దుర్మార్గతను విడిచిపెట్టకపోతే ఏమైపోతారు? ఆయన ఉగ్రత వస్తుందంట వాళ్ళు. ఇప్పుడు యోనా నీనేవే పట్టణం దేవుడు ఏమన్నాడు? నాశనం కాబోతుందని ముందే చెప్పాడు, హెచ్చరించాడు. హెచ్చరించినప్పుడు ఆ నీనేవే పట్టణస్తులు ఏం చేశారు? ఆయన మాట విన్నారు. ఆయన మాట విని తమ దుర్మార్గతను విడిచిపెట్టారు, వారి యొక్క చెడు కార్యాల్ని విడిచిపెట్టారు. కాబట్టే దేవుని యొక్క ఉగ్రత రాకుండా వాళ్ళ మీదకి, ఆ కీడు రావాల్సిన కీడు రాకుండా దేవుడు ఏం చేశాడు? హల్లెలూయా. ఎవరైనా సరే, ఎవరు ఎలాంటి వాళ్ళైనా సరే, ఇక్కడ భూరాజులంట, ఘనులంట, సహస్రాధిపతులంట, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు కొండ గుహలలోను బండ సందుల్లోనూ దాక్కుంటారంట. హల్లెలూయా. వాళ్ళు దాక్కుంటున్నారు. ఎక్కడ? బండల్లోనూ కొండ సందుల్లోనూ దాక్కుంటున్నారు. కానీ మన దేవుడు మనల్ని దాచే దేవుడు. ఎక్కడ దాస్తాడు? మనం ఆయన చాటుకి వెళ్ళినప్పుడు అక్కడ మనల్ని దాస్తాడు. ఏ అపాయము, ఆపత్కాలములో ఆయన తన పర్ణశాలలో నన్ను దాస్తాడు. నా దాగు చోట ఆయనే, నా శ్రమంలో నుండి ఆయన నన్ను రక్షిస్తాడు. మనుషుల యొక్క కపటోపాయములు అంటకుండా దేవుడు నన్ను దాస్తాడు. కరువులో నన్ను దాస్తాడు, ప్రళయం వచ్చినప్పుడు నన్ను దాస్తాడు, శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపిస్తాడు. విడిపించి నన్ను దాచిపెట్టే దేవుడు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, సామెతల్లో సామెతలు 27:12 బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూసి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. హల్లెలూయా. ఇక్కడ ఇద్దరున్నారు, బుద్ధిమంతుడు ఉన్నాడు, జ్ఞానము లేనివాడు కూడా ఉన్నాడు. బుద్ధిమంతుడైతే ఏం చేస్తాడంట? బుద్ధిమంతుడు అపాయం రావటం చూసి దాక్కుంటాడంట. ఎక్కడ దాక్కుంటాడు? దేవుని చాటున, మహోన్నతుని చాటుకు వస్తాడు దాక్కోటానికి. హల్లెలూయా. బుద్ధిమంతుడైతే ఆయన మాట వింటాడు. మత్తయి సువార్తలో మనకు ఉంది కదా, ఏమనుంది? ఈ నా మాటలు విని వాటి ప్రకారము
జరిగించు ప్రతి వాడు కూడా బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడిని. అంటే బుద్ధిమంతుడు ఏం చేస్తాడంట? ఆయన మాట విని ఆ మాట ప్రకారము నడుచుకుంటాడు. అపాయం వస్తుంది అంటే దాక్కుంటాడంట. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూసి దాక్కు. హల్లెలూయా. అపాయం వస్తుందని తెలిసి దాక్కుంటాడు బుద్ధిమంతుడైతే. బుద్ధిహీనులు దేవుడు లేడని తమ హృదయములలో అనుకుంటూ ఉంటారు. బుద్ధిహీనులు, బుద్ధి లేని వాళ్ళు. బుద్ధిమంతుడైతే దేవుని యొక్క మాట విని ఓ అపాయం వస్తుంది అని చెప్పి దాక్కుంటాడు. జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడతారు. ఆలోచించరు. యోచింపక అంటే ఆలోచించరు వాళ్ళు. ఇప్పుడు సువార్త చెప్పినప్పుడు ఏంటి ఈ సువార్త అని దాని గురించి అసలు ఆలోచన చెయ్యరు. అసలు వేసి విమర్శించటానికి విమర్శిస్తారు కానీ ఏమని విమర్శిస్తారు? అసలు ఆయన దేవుడైతే ఆయనే తను తానే రక్షించుకోలేడు, ఇంకా ఇతరులనేమి రక్షిస్తాడు. విమర్శలు బాగా చేస్తారు కానీ అసలు ఎందుకు ఏ పాపం చేయని యేసు ప్రభు ఎందుకు సిలువ వేయబడ్డాడు, ఆయన తిరిగి ఎలా లేచాడు అని అస్సలు ఆలోచన చెయ్యరు. అసలు మనం చనిపోయినాక ఏంటి అని ఆలోచన ఎవరికన్నా ఉందా? ఈ దినాల్లో ఆలోచన లేదు. చనిపోయినాక ఒక స్థలానికి వెళ్ళాల్సి వస్తుంది అనే ఆలోచన ఎవరికి కూడా లేదు. అందుకని జ్ఞానము లేని వాళ్ళు యోచించరు. వాళ్ళు ఆలోచించరు కాబట్టి ఆపదలో పడిపోతున్నారు. ఆపద అంటే ఏంటి? అగ్నిగుండమే. ఇదే మాట 22వ వచనంలో కూడా ఉంటుంది అన్నమాట. 22వ అధ్యాయంలో కూడా ఇదే మాట ఉంటుంది. 3వ వచనంలో ఉంటుంది. 22 సామెతలు 22 3వ వచనంలో కూడా అదే మాట ఉంటుంది. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూసి దాక్కుంటాడు. జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం. హల్లెలూయా. అందుకని మనం ఎక్కడికి వెళ్ళాలంట? ఎక్కడ దాక్కోవాలి? మహోన్నతుని చాటున మనము నివసించాలంట. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. కీర్తన 17లో కూడా ఉంటుంది చూడండి. కీర్తన 17లో మనకి అందరూ 17వ అధ్యాయము 9వ వచనంలో చివరిలో 9 నుంచి ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడును, నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము, నన్ను చుట్టుకొని నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. హల్లెలూయా. దావీదు ఎంతగా దేవుని ఆశ్రయించాడో, ఎంతగా మహోన్నతుని చాటుకి వెళ్ళాడో ఆయన మాటల్లో ఆ కీర్తనలోనే మనకు అర్థమవుతుంది. కనుపాపను కాపాడినట్లు నన్ను కాపాడుతాడు. కనుపాప కాపాడినట్లుగా కాపాడుతాడు. ఎప్పుడు? ఆయన రెక్కల క్రిందకి మనము వెళ్ళినప్పుడు. నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడు. దుష్టుల నుంచి కూడా కాపాడుతాడు దేవుడు. నన్ను చుట్టుకొని నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండా నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచు. హల్లెలూయా. ఏ శత్రువు చేతిలో పడనీయకుండా దాచే దేవుడు ఆయన. ఏ కరువులు రాకుండా ఆయన మనల్ని దాచే దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు ఆయన. హల్లెలూయా. అంతేకాదు 61వ కీర్తనలో కూడా ఉంది చూడండి. 61వ కీర్తనలో నీవు
యుగ యుగములు నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకొందును. హల్లెలూయా. ఎక్కడ దాక్కోవాలనుకుంటున్నాడు దావీదు భక్తుడు? ఆయన రెక్కల మాటున దాక్కుంటే ఏ శత్రువు నన్ను ఏమీ చేయలేడు, ఏ తెగులు మా గుడారము సమీపించదు, ఏ అపాయం నా యొద్దకు రాదు. వచ్చినా నన్ను ఆయన దాస్తాడు, ఆయన నన్ను రక్షిస్తాడు, నన్ను విడిపిస్తాడు, నన్ను కాపాడుతాడని ఆ విశ్వాసం దావీదుకు ఉంది. అందుకని అంటున్నాడు, యుగ యుగాలు కూడా నేను నీ గుడారములోనే నేను నివసిస్తాను, నీ రెక్కల చాటున దాగుకుంటాను అంటున్నాడు. హల్లెలూయా. అంతేకాదు 63లో కూడా ఉంటుంది చూడండి. 63:7 నీవు నాకు సహాయకుడివై ఉంటివి, నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. హల్లెలూయా. ఆయన రెక్కల చాటు కిందకు వస్తే ఏం కలుగుతుందంట? ఉత్సాహం. హల్లెలూయా. ఇందాక ఆనందభరితినై నేను అతని నీడలో కూర్చుంటాను. ఆనందం, ఉత్సాహం, సంతోషం, సమాధానం, నెమ్మది, అలసట పోగొడతాడు. ఆయన రెక్కల క్రింద, ఆయన రెక్కల నీడలోకి నీవు వస్తే నీ అలసట పోతుంది, నీ శ్రమ పోతుంది, నీకు ఉత్సాహాన్ని ఇస్తాడు దేవుడు. ఆయన రెక్కల మాటున నీకు ఉత్సాహము. హల్లెలూయా. నీ రెక్కల చాటున శరణజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. హల్లెలూయా. అలాగనే ఇంకో మాట ఉంటుంది చూడండి, 64లో 64:2 కీడు చేయి వారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయి వారి అల్లరి నుండి నన్ను దాచుము. హల్లెలూయా. ఏంటంటే కీడు చేస్తున్నారు. దావీదు భక్తుడు అన్నాడు, దావీదు మీద చాలా చాలా కుట్రలు పడినారు. సౌలు ఏంటి, కొంతమంది ఉన్నారు, కుమారులు ఏంటి, వాళ్ళందరూ కూడా కుట్రలు చేశారు దావీదు మీద. అందుకని ఏమన్నాడు, కీడు చేసే వారి కుట్రల నుండి, దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము. ఎక్కడికెళ్ళి దాక్కుంటున్నాడు? ఎక్కడికెళ్ళి దాక్కుంటున్నాడు? ఎవరు దాస్తున్నారు? వేటి నుండి దాస్తున్నాడు దేవుడు? మనుషుల కపటోపాయములు అంటకుండా దాస్తున్నాడు దేవుడు. కీడు చేసేవారి కుట్రల నుండి దాస్తాడు దేవుడు. దుష్టక్రియలు చేసేవారి అల్లరి నుండి దాస్తాడు. ఆపద కాలములో ఆయన తన పర్ణశాలలో దాస్తాడు, తన గుడారం మాటున దాస్తాడు దేవుడు. ఆయన ఆ ఉగ్రత దినమందు కూడా నిన్ను దాస్తాడు. శ్రమలు నీ మీదకి రాకుండా ఆయన దాస్తాడు దేవుడు. హల్లెలూయా. బుద్ధిమంతుడైతే ఏం చేస్తాడు? అపాయం రావటం చూసి దాక్కుంటాడంట. హల్లెలూయా. చూడండి 91వ కీర్తనలోనే చూద్దాం. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజింగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరిచేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి? మొదటేమో మహోన్నతుని చాటున నివసించినప్పుడు, సర్వశక్తుని నీడన విశ్రమించినప్పుడు నీకు కలిగే సహాయం ఏంటంటే, ఇవన్నీ కూడా వేటగాని ఊరిలో నుండి విడిపిస్తాడు ఆయన. ఎప్పుడు? ఆయన చాటుకు వచ్చినప్పుడు, ఆయన సన్నిధి చాటుకు వచ్చినప్పుడు.
ఆయన సన్నిధి చాటున మనల్ని దాచే దేవుడు అంట ఆయన. హల్లెలూయా. అప్పుడు దాచినప్పుడు ఏం జరుగుతుంది? వేటగాని ఉరిలో నుండి మనల్ని విడిపిస్తాడు, నాశనకరమైన తెగులు రాకుండా మనల్ని రక్షిస్తాడు. అంటే ఆయన ఎవరైతే చాటుగా చేసుకుంటారో, ఎవరైతే ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుని నివాస స్థలముగా చేసుకుంటారో వారికి కలిగే సహాయం ఇదంతా. అంతేకాదు, సహాయమే కాదు, వాళ్ళకి వచ్చే ఆశీర్వాదం కూడా ఉంది. హల్లెలూయా. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఆయన చాటుకు వచ్చినప్పుడు మనం ఆయన ఏం చేయాలంట? మనము ప్రేమించాలి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. ప్రేమించాలి. నన్ను ప్రేమిస్తున్నామా? మనం ప్రేమిస్తున్నాం అన్నిటికంటే ఎక్కువగా. ఆయన ఎలాంటి దేవుడు? మహోన్నతుడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. అలాంటి దేవుడిని నువ్వు ప్రేమిస్తున్నావా? మనం ప్రేమిస్తున్నామా? ప్రేమిస్తే తప్పిస్తాడు. మనం ప్రేమించకుండా, ఆయన సన్నిధికి వెళ్ళకుండా, ఆయనతో సహవాసం చేయకుండా, ఆయనతో ఏ సంబంధం పెట్టుకోకుండా, ఆయన చెప్పిన మాట వినకుండా, ఆయన చెప్పిన మాట వినకుండా, అంటే ఆ మాటకి లోబడకుండా, దాని ప్రకారం చేయకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే ఆయన తప్పిస్తాడా? ఆయన సహాయం మనకి కలుగుతుందా? కలగదు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుకనే నేను అతన్ని తప్పిస్తాను. ఈ తెగులు రాకుండా తప్పిస్తా, ఈ ఉగ్రత రాకుండా తప్పిస్తాను. ఎందుకంటే నన్నే ఆశ్రయంగా చేసుకున్నాడు, నన్నే నివాస స్థలముగా చేసుకున్నాడు. నా చాటుకు వచ్చాడు, నా నీడలోకి వచ్చాడు. నా నీడలోకి వచ్చిన అతనికి ఏ కీడు రాకుండా, ఏ తెగులు రాకుండా కాపాడవలసింది నేనే. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుకనే వీటన్నిటి నుండి నేను తప్పిస్తాను. ఎలా ఉన్నాం మనం? ఆయన ప్రేమించేవారిగా ఉంటున్నామా? ప్రేమించి ఆయన మనల్ని ప్రేమించి తప్పిస్తాడు. అంతేకాదు, శ్రమల్లో నేను అతనికి తోడుగా ఉంటానంట. మనము ప్రార్థన చేస్తాం, ప్రభువా శ్రమల్లో తోడుగా ఉంటానన్నావు, నన్ను తప్పిస్తానన్నావు, నా పాదాలకు రాయి తగలకుండా కాపాడుతానన్నావు, ఎత్తి పట్టుకుంటానన్నావు అని ప్రార్థన చేస్తాం. ఎప్పుడు చేస్తాడు మనకి? ఆయన చెప్పినట్లుగా మనము వింటే. హల్లెలూయా. ఆయన చెప్పినట్లుగా మనము వినినప్పుడు, ఆయన మాట ప్రకారం మనం నడుచుకున్నప్పుడు, మన స్వభావాలు మారకుండా, మనలో ఉన్న చెడు తీసివేయబడకుండా, మన చెడు కార్యాలు కానీ, మన దుర్మార్గతను విడిచిపెట్టకుండా, మనలో గర్వం ఉంటుంది, అహంకారం ఉంటుంది, నేను చెప్పింది వినాలనే స్వభావం ఉంటుంది, వేషధారణ ఉంటుంది, ఇవన్నీ తీసివేయబడకుండా ఆయన వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు చేస్తాడా? మన పిల్లలు మన మాట వినకపోతే వాళ్ళు అడిగింది మనం ఇస్తామా? దేవుడు అంటున్నాడు, అతడు నాకు మొర పెడితే నేను అతనికి ఉత్తరం ఇస్తాను. ఎప్పుడు? అతన్ని ప్రేమించి, దేవుడిని ప్రేమించిన మొరపెట్టగానే ఉత్తరం ఇస్తాడు. శ్రమల్లో దేవుడు మనకి తోడై ఉంటాడు. అతన్ని విడిపించి నేను అతన్ని గొప్ప చేస్తాను. హల్లెలూయా. దావీదు విన్నాడు కాబట్టి దావీదుని అంతగా గొప్ప చేశాడు, గొప్పగా ఆశీర్వదించాడు. ఇప్పటికీ కూడా దావీదు కుమారుడుగా పిలువబడుతున్నాడు యేసు. అంత గొప్ప చేశాడు దావీదు. ఎవరి కుమారుడు? దావీదు కుమారుడా నన్ను. దావీదు కుమారుడుగా పిలువబడుతున్నాడు. సృష్టికర్త అయిన దేవుడే. ఎందుకు? అంతగా ప్రేమించాడు దావీదు దేవుడు. అందుకే అంటున్నాడు, అతన్ని విడిపించి అతన్ని నేను గొప్ప చేస్తా, ఎందుకంటే అతను నన్ను ప్రేమిస్తున్నాడు.
అంతగా ఆరాధిస్తున్నాడు. ఆయనే నివాస స్థలముగా చేసుకున్నాడు దావీదు భక్తుడు కూడా. ఎక్కడ దాక్కుంటే క్షేమము, ఎవరి నీడలోకి వెళ్తే నాకు క్షేమము, నా శత్రువుల చేతిలో నుంచి విడిపించబడటానికి నేను ఎవరి చాటును దాక్కుంటే నాకు మేలు దావీదుకు తెలుసు. అందుకని అంతగా ఆయన చేతి నీడలో నేను దాక్కుంటాను, ఆయన పర్ణశాలలో దాక్కుంటా, ఆయన గుడారంలో నేను దాక్కుంటా. ఇవేమీ రాకుండా, మనుషుల కపటోపాయములు నన్ను అంటకుండా నేను ఆయన చాటును నేను దాక్కుంటాను, ఆయన సన్నిధి చాటును నేను దాక్కుంటాను. మనం ఎవరి చాటును ఉన్నాం? ఆయన సన్నిధి చాటును ఉంటే, ఆయన నీడని శ్రమిస్తే, ఆయన నీడను నువ్వు ఆశ్రయిస్తే వీటన్నిటి నుండి నీకు విడుదల వస్తుంది, నీకు సహాయం కలుగుతుంది. అంతేకాదు నిన్ను గొప్ప చేస్తాడు. నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన ఉత్తరం ఇస్తాడు. కానీ మనం ఆయన ప్రేమించే వారిగా ఉండాలి, ఆయన చాటును దాగుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఉంటున్నామా? చాలామంది శరీరం ఆధారం చేసుకుంటారు, నరులను ఆధారం చేసుకుంటారు, వారికి ఉన్న ధనాన్ని ఆధారం చేసుకుంటారు, కొంతమంది వారికి ఉన్న బలాన్ని ఆధారం చేసుకుంటారు, వాళ్ళని ఆశ్రయిస్తారు. గొప్ప గొప్ప పదవుల్లో ఉన్న వారిని ఆశ్రయిస్తారు, వాళ్ళని ఆధారంగా చేసుకుంటారు. కానీ మనం అలా ఉండకూడదు. మనం ఎవరిని ఆశ్రయించాలి? మహోన్నతుడైన దేవుని, సర్వశక్తి కలిగిన దేవుని మనము ఆశ్రయించాలి. ఆయనకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే. అందుకని దావీదు అంతగా గొప్ప చేయబడ్డాడు. ఎందుకంటే ప్రేమించుచున్నాడు కాబట్టి. అంతగా ప్రేమించాడు దావీదు. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరుస్తానన్నాడు, నా రక్షణ అతనికి చూపించాడు. హల్లెలూయా. కాబట్టి మనల్ని దాచే దేవుడుగా ఉన్నాడు ఆయన. ప్రతి స్థితి నుంచి, ప్రతి కరువు నుంచి కానీ, శత్రువుల చేతిలో నుంచి కానీ, కీడు చేసే వారి చేతిలో నుండి కానీ, ఇంకా ప్రళయం నుండి కానీ మనల్ని ఆయన దాచే దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. మనం కూడా ఆ మహోన్నతుని చాటున నివసించే వారిగా, ఆ సర్వశక్తుని నీడన మనం విశ్రమించే వారిగా దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. స్తోత్రం దేవా, స్తోత్రములు స్తోత్రములు నైనా. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసమైన తండ్రి, నీకే స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. నువ్వు గొప్ప దేవుడు నా తండ్రి నాయన, మాకు చాలిన దేవుడు, సర్వోన్నతుడు అయ్యా, సర్వశక్తి గల దేవుడు, మహోన్నతుడమైన దేవుడు నాయన. అయ్యా సర్వ సృష్టికర్తవు నీవు నాయన, నీకు స్తోత్రములు. సమస్తమును ఒక మాటతో కలుగు చేసిన అద్వితీయ దేవుడు తండ్రి, నీ వంటి దేవుడు ఎవరున్నారు ప్రభువా? నీకు స్తోత్రములు నాయన. అయ్యా ప్రభా, అయ్యా సమస్తమును నా తండ్రి అయ్యా కలుగునుగాక అంటే కలిగి నీ కాదా ప్రభా? నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు అయ్యా. మా ఆరాధనకు యోగ్యుడవు నువ్వు ఒక్కడివే, మా స్తుతులకి పాత్రుడవు నువ్వు ఒక్కడివే ప్రభా. అయ్యా నీకే స్తోత్రములు నాయన. అయ్యా సమస్తమును ఎరిగిన దేవుడు నాయన, నీకు మరుగైంది ఏది లేదు ప్రభా. అయ్యా నీ దృష్టి నుంచి నాయన తప్పించుకునే వాళ్ళు ఎవరు నాయన? నీకు స్తోత్రములు. ఆకాశము నుండి నరులను అయ్యా పరిశీలించుచున్న దేవుడు, పరీక్షించుచున్న దేవుడు తండ్రి. అయ్యా నువ్వు సజీవుడు అయిన దేవుడు, జీవము గల దేవుడు నాయన. నీకు స్తోత్రాలు, వందనాలు నాయన. అయ్యా అయ్యా ఇప్పటి వరకు నాయన నీ రెక్కల చాటు మమ్మల్ని భద్రపరిచావయ్యా. నీకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా మేము బ్రతికున్నామంటే ప్రభా, ఈ స్థితిలో ఉన్నాము అంటే ప్రభా కేవలం నీ కృపే నాయన. మా మంచితనం కాదు, మా భక్తి కాదు, మా ప్రార్థనలు కావు అయ్యా. నీకు స్తోత్రాలు నాయన. అయ్యా అయ్యా కేవలం నీ కృపను బట్టి ప్రభా అయ్యా మేము సజీవులుగా ఉన్నామయ్యా. నీకు స్తోత్రాలు అయ్యా. ఎలాంటి అయ్యా వైరస్ రాకుండా ప్రభా, కరోనా రాకుండా
ప్రతి ఒక్క బిడ్డను నువ్వు కాచి కాపాడుతున్న రీతిని బట్టి నీకు స్తోత్రములు నాయన. అయ్యా ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ నీ కంచె వేసావయ్యా, నీ కాపుదలు ఇచ్చినందుకు నీకు స్తోత్రమయ్యా. ఏ ఒక్కరికి కూడా ప్రభువా అయ్యా అయ్యా ఆ కరోనా రాకుండా నీ రెక్కల చాటున భద్రపరిచావయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. మంచి వారమని కాదయ్యా, కేవలం నీ కృపను బట్టి అని మేము నమ్ముచున్నామయ్యా. నీకు వందనాలు స్తోత్రములయ్యా. అయ్యా కీర్తనాకారుడు అంటున్నాడు ప్రభువా, మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అంటున్నాడు ప్రభువా. నీకు స్తోత్రాలు. అవును దేవా అయ్యా, మహోన్నతుడైన దేవుడు నాయన, నీ చాటును మేము నివసించాలి దేవా. నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా యెహోవా నీవే నా ఆశ్రయమని మహోన్నతుడైన దేవుణ్ణి నీవు నివాస స్థలముగా చేసుకున్నావు అంటున్నాడు భక్తుడు నాయన. అవును దేవా, అంత గొప్ప ధన్యత మాకు ఇచ్చావయ్యా. నీకు వందనాలు స్తోత్రములయ్యా. నీవే మా ఆశ్రయదుర్గానివి నాయన, మా కోటవి నీవే, మా కొండవు నీవే నాయన, మా దాగు చోటు నీవే దేవా. నీకు స్తోత్రములయ్యా. దేని చాటున మేము నాయన అయ్యా దాగుకునే వారిగా ఉండకూడదు నాయన. అయ్యా మా అధికారం వెనక, మా అయ్యా మాకున్న బలం వెనుక కానీ అయ్యా నాయన అయ్యా దాగి ఉండే వారిగా వద్దు నాయన. అయ్యా మహోన్నతుడమైన నీ చాటును మేము దాగి ఉండాలి నాయన. నీ నీడలో మేము విశ్రమించాలి. నీ నీడ మాకు విశ్రాంతినిస్తుంది నాయన. మా ప్రయాసలు నాయన, మా కష్టము నాయన, మా కన్నీళ్లు మాన్పించి నాయన నీ నీడ మాకు విశ్రాంతినిస్తుంది నాయన. నీకు స్తోత్ర. అందుకని నువ్వు చెప్పావు, ప్రయాసపడి భారం మోయించున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తానని చెప్పావు దేవా. నీకు స్తోత్రాలు, వందనాలు నాయన. అయ్యా నీ నీడ మాకు విశ్రాంతినిస్తుంది నాయన. మాలో ఉన్న ఓ దేవా అయ్యా అయ్యా కన్నీళ్ళని తీసివేసి, వేదనలు తీసివేసి నాయన ఓ ప్రభువా అయ్యా నీ నీడ మాకు విశ్రాంతినిస్తుంది. మా అలసటని తీరుస్తుంది నాయన. మా శ్రమని పోగొట్టిద్ది నీ నీడ నాయన. నీకు స్తోత్రం. నీ రెక్కల నీడ కిందకు వచ్చావు నాయన. నీ రెక్కల చాటును మేము దాగుకునే వారిగా ఉండాలి ప్రభువా. అయ్యా నీకు స్తోత్రాలు. మా దాగు చోటు నీవే అయ్యా. నీకు స్తోత్రాలయ్యా. శ్రమలో నుండి మమ్మల్ని రక్షిస్తుంది నాయన. అయ్యా కరువులో నాయ తండ్రి మమ్మల్ని దాచిపెడుతుంది నాయన. నీకు స్తోత్రాలు. ఏలియాని నువ్వు దాచి ఉంచావయ్యా. ఎంతో మంది వెతికినా కూడా కనపడలేదు నాయన. ఏలియా తనంతట తాను బయటకు వచ్చినప్పుడే గాని ఓ ప్రభు ఎవ్వరూ కనుగొనలేకపోయారు నాయన. నువ్వు దాచి ఉంచినప్పుడు వాళ్ళని కనుగొనగలిగిన వారు ఎవ్వరు నాయన. నీకు స్తోత్రాలు నాయన. అయ్యా గొప్ప ప్రళయం వచ్చినప్పుడు నాయన అయ్యా ఓ దేవా అయ్యా అయ్యా జల ప్రళయం వచ్చినప్పుడు నాయన నోవహును నువ్వు దాచిన దేవుడు తండ్రి. అయ్యా నీకు స్తోత్రములు నాయన. ఆ దినాల్లో కూడా ప్రభువా ఎంతో మందికి నువ్వు చెప్పావు నాయన. నీకు స్తోత్రాలు. ప్రళయం వస్తుంది, జల ప్రళయం వస్తుంది, నాశనం కాబోతుంది అని నువ్వు హెచ్చరించినప్పటికీ కూడా ప్రభువా ఎవ్వరూ రాలేదు నాయన. అయ్యా నోహు కుటుంబం ఒక్కటే దాచబడింది నాయన ఓడలో దేవా. అయ్యా రక్షించబడింది నాయన. నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. గొప్ప దేవుడు అయ్యా. నిన్ను నమ్మిన వారిని నువ్వు సిగ్గుపరిచే దేవుడు కాదు అయ్యా. నువ్వు దాచే దేవుడు అయ్యా. నువ్వు రక్షించే దేవుడు నా తండ్రి. నువ్వు విడిపించే దేవుడు నాయన. నీకు స్తోత్రాలు. కాపాడే దేవుడు అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు నాయన. మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా దాచే దేవుడు నాయన. ఆపత్కాలంలో నీ గుడారంలో దాచే దేవుడు, నీ పర్ణశాలలో దాచే దేవుడు అయ్యా. నీకు స్తోత్రములయ్యా. కీడు చేయి వారి చేతిలో పడకుండా నాయన నువ్వు దాచే దేవుడు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అయ్యా దుష్టుల చేతిలో పడకుండా నువ్వు దాచే దేవుడు అయ్యా. శత్రువుల కంట పడకుండా నువ్వు దాచే దేవుడు నా తండ్రి. నీకు వందనాలయ్యా. అయ్యా స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు నాయన. అయ్యా అవునయ్యా బుద్ధిమంతుడయ్యా అయ్యా వచ్చే అపాయాన్ని చూసి దాక్కుంటాడని నీ వాక్యం సెలవిస్తుంది నాయన. జ్ఞానం లేని వాడైతే యోచింపక నాయన ఆపదలో పడతాడంట అయ్యా. నీకు స్తోత్రాలు. అవును దేవా అయ్యా బుద్ధిమంతుడు నాయన. ఎవరైతే నీ మాట వింటారో అయ్యా, ఎవరైతే నీ మాట ప్రకారం నడుచుకుంటారో ప్రభువా వారి మీదకి నీ ఉగ్రత రాదు నాయన. నీకు స్తోత్రాలు. మొదటి నుంచి కూడా ప్రభువా నీ మాట వినకనే ప్రభువా అయ్యా నీ ఉగ్రత వస్తుందయ్యా, నీ కోపం వస్తుందయ్యా. ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో సంవత్సరాల నుంచి హెచ్చరిస్తూనే ఉన్నావు ప్రభువా. ఆ దినాల్లోనే కాదు నాయన, ఈ దినాల్లో కూడా మమ్మల్ని కూడా హెచ్చరిస్తూనే ఉన్నావు అయ్యా. మీ ప్రవర్తన మానుకోండి అని, మీ చెడు కార్యములు మానివేయండి అని, మీ దుర్మార్గతను విడిచిపెట్టండి అని ఓ నువ్వు హెచ్చరిస్తూనే ఉన్నావు నాయన.
కానీ వినటం లేదు నాయన. ఓ ప్రభు, అందుకనే భూనివాసులందరి మీదకి కూడా వాళ్ళందరినీ సర్వనాశనం చేయబోతున్నాను అంటున్నావు. ఆ ఉగ్రతమైన దినం రాబోతుంది అంటున్నావు నాయన. అవును దేవా, అయ్యా ఉగ్రత దినంలో కూడా మమ్మల్ని దాచే దేవుడు నాయన, నీకు స్తోత్రములు. అయ్యా భూనివాసులందరి మీదకి రాబోయే ఆ ఉగ్రత దినం అప్పుడు నా తండ్రి మమ్మల్ని నీ అంతఃపురంలో దాచే దేవుడు. కొద్ది కాలం అంతఃపురంలో దాగి ఉండండి అంటున్నావు దేవా. అయ్యా నీకు వందనాలు అయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా నీ నీడని మేము విశ్రమించాలి అయ్యా, నీ నీడే మాకు విశ్రాంతిని ఇస్తుంది నాయన. అయ్యా బండల్ని నాయన, ఓ కొండల్ని పర్వతాల చాటును దాక్కుంటున్నారు ప్రభువా. అయ్యా ఏమి కూడా వారిని దాచలేవయ్యా. అయ్యా నీ ఉగ్రత నుండి తప్పించలేవు నాయన, నీకు స్తోత్రాలు. ఆ రోజున ఏది కూడా అయ్యా తప్పించలేవని నీ వాక్యం సెలవిస్తుంది. ఏ వెండి బంగారాలు తప్పించలేవను. ఆ దినాన్ని తాళిని వాడేవాడు అంటున్నావు నాయన. ఆ మహా ఉగ్రత దినం అంటున్నావు దేవా, నీకు స్తోత్రములు. యెహోవా కోపాగ్ని అయ్యా కురిపించే దినం అంటున్నావు నాయన. అయ్యా లోతు దినాల్లో కూడా ప్రభువా అయ్యా వారు కూడా వినలేదు కాబట్టి అయ్యా వారి పాపం ఎక్కువైపోయింది నాయన. అందుకనే తండ్రి అయ్యా 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 అగ్ని గంధకాలతో వారిని నాశనం చేశావయ్యా, నీకు స్తోత్రములు నాయన. నువ్వు ప్రేమించే దేవుడివే కానీ ఓ ప్రభు నీ మాట వినకుండా ఓ ప్రభు ఇంకా పాపము చేస్తూనే వస్తే నాయన అయ్యా ఉగ్రత కురిపించే దేవుడు అంటున్నావు నాయన. అయ్యా అయ్యా నాయన, నువ్వు ఒక్క రోజుతో చెప్పి నాయన ఆ రోజే నీ కోపము నాయన, నీ ఉగ్రత నాయన రాదు నాయన, నీకు స్తోత్రాలు. ఎందుకంటే ప్రభు సంవత్సరాలు నువ్వు హెచ్చరిస్తున్నావు నాయన, నీకు వందనాలు. నువ్వు గద్దిస్తున్నప్పటికీ కూడా ఆ మొదటి దినాలు నోహు దినాల నుంచి కూడా ప్రభు ఎప్పటి వరకు కూడా నా తండ్రి నాయన అయ్యా వినే వారిగా ఉండటం లేదు ప్రభు, దాని ప్రకారం నడుచుకునే వారిగా ఉండలేకపోతున్నావు నాయన. అయ్యా నీకు వందనాలు. నీ సన్నిధి చాటు మమ్మల్ని దాచిపెట్టయ్యా. అయ్యా నీ నీడలో మమ్మల్ని దాచిపెట్టు నాయన, నీ రెక్కల నీడలో మమ్మల్ని దాచిపెట్టయ్యా. అవి మాకు నాయన నెమ్మదిని ఇస్తాయి నాయన, మాకు ఆనందాన్ని ఇస్తాయి నాయన, మాకు సంతోషం సమాధానాన్ని ఇస్తాయి నాయన. అయ్యా మా శ్రమను పోగొట్టేది నాయన, అయ్యా నీ నీడే నాయన, మా అలసటను పోగొట్టేది నీ నీడే నాయన, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం. మీరే సహాయం చేయండి ప్రభు. అవునయ్యా అయ్యా నీ చాటుకు వచ్చినప్పుడే అయ్యా నిన్ను ఆశ్రయించినప్పుడు ప్రభు, నీతో సహవాసం చేసినప్పుడే అయ్యా మాకు వీటన్నిటి నుంచి మమ్మల్ని విడిపిస్తావు, మమ్మల్ని దాచిపెడతావు నాయన. వేటగాని ఉరిలో నుండి మమ్మల్ని తప్పిస్తావు నాయన, ఏ అపాయం రాకుండా మమ్మల్ని కాపాడుతావు నాయన. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అయ్యా నీతో సహవాసం చేయకుండా అయ్యా నా తండ్రి అయ్యా అయ్యా వీటన్నిటి నుంచి మాకు విడుదల రాదు నాయన. అతను నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని అయ్యా తప్పిస్తానంటున్నావు నాయన. అవును ప్రభు, నిన్ను ప్రేమించే వారిని తప్పించే దేవుడివి, వాళ్ళని విడిపించి గొప్ప చేసే దేవుడు అయ్యా. దావీదుని ఎంత గొప్ప చేశావో దేవా, నీకు స్తోత్రములు నాయన. అవును ప్రభు, నిన్ను ప్రేమించే వారిగా మేము ఉండాలి. నిన్ను ప్రేమిస్తే నీ మాటకి లోబడతాము నాయన, నీ మాట ప్రకారం నడుచుకుంటాము నాయన. అయ్యా నీ ఆజ్ఞలు గైకొనే వారిగా ఉంటాము నాయన, నీకు స్తోత్ర. మమ్మల్ని మేము సరి చేసుకుంటాము నాయన. అయ్యా నిన్ను ప్రేమిస్తున్నాము అంటే నీ మాటకు విధేయత చూపించి దీనత్వం కలిగి వినయము కలిగి ఉంటాము నాయన, నీకు స్తోత్రాలు. నువ్వు ఎలాగూ దీనుడుగా ఉండవు, సాత్విక